1 Corinthians 10th chapter verse 29. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 29వ వచనం. కలిసి చదువుకుందాము. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 29వ వచనం. पहली कोरिन्थी 10वें अध्याय 29वां वचन. ಮೊದಲನೇ ಕೊರಿಂಥಿ 10ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನ. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అదే రీతిగా హెజ్కేల్ గ్రంథము బుక్ ఆఫ్ ఎజెకియల్ की पुस्तक 12వ అధ్యాయము 12 अध्याय 18 19 కలిసి చదువుకుందాం. 18 और 19 18 19 ವಚನ ಓದ್ಕೊಳ್ಳೋಣ. కలిసి చదువుకుందాము. सब मिलकर हम पढ़ लेंगे. ಸೇರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. నరపుత్రుడా వణుకుచూనే ఆహారము తిని తల్లడింపును, చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకి ఇలాగు ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कर लेंगे. ಪ್ರಾರ್ಥನೆ సర్వశక్తిమంతుడు దేవా, నమ్మదైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామని బడి స్తుతిస్తున్నాము, ఆదిస్తున్నాము, గణపరుస్తున్నాము. మీరే సహాయపడుతురండి. చదవబడిన లేఖన భాగాల ద్వారా మీరే మాతో మాట్లాడుతురండి. రాలేని వారిని జ్ఞాపకం చేసుకుని త్వరబెట్టి తీసుకుని రా. ఎవరైతే రాలేకపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి చేరి వచ్చిన మాతో, ఆన్లైన్లో వినబోచిన వారితో మీరు శ్రేష్టమైన రీతిలో మాట్లాడుతురండి. ప్రభా, వారి అక్కడి కొలది వారితో మాట్లాడుతున్నారు. వారు నిజముగా తాకబడినట్లు మాట్లాడుతారు. మా జీవితంలో కనువిప్పు కలుగునట్లు మాట్లాడుతున్నాం. మనం శ్రేష్టమైన నీవే మాకు ఆదరణకరముగా ప్రభాతండి ధైర్యం కలిగినట్లుగా, నిబ్బరము కలిగినట్లుగా మాట్లాడుతాం. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ సహాయపడుతున్నాం. నిష్పేషకు దాసుని గాడిదను ఏ అనుభవం లేని వాళ్ళు కేవలం నీ స్వరమే వినిపించు. తర్జుమాలో మా కృపణీయమని మా అందరినీ నీ రక్త ప్రోక్షణను తీసుకొని వస్తూ యేసు ప్రభు వారి శ్రేష్ఠనామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు శరీరం అని వివేచింపకు తినుతురాగువాడు తనకు తానే ఏం కలుగుటకు తింటున్నాడంట? శిక్షా విధి కలగడానికి తింటున్నాడు. అంటే రక్షింపబడిన తర్వాత మరలా మనం శిక్షా విధికి వెళ్ళే అవకాశం ఉందని ఈ వాక్యం సెలవిస్తా ఉంది. ये वचन हमें स्मरण दिला रहा है, उद्धार पाने के बावजूद भी हम वापिस दंड पाने का अवसर हमें प्राप्त होगा. ಈ ವಚನ ಪ್ರಕಾರ ನೋಡುವಾಗ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ಮೇಲೆ ತರುವಾಯ ಸಹ ಮತ್ತೆ ಒಂದು ನಾಶನಕ್ಕೆ ಹೋಗುವಂತಹ ಸಾಧ್ಯತೆ ಎಂಬುದಾಗಿ. క్రీస్తునందు ఉన్న వాడికే శిక్షా విధి లేదు. जो प्रभु यीशु मसीह में है उन पर दंड की आज्ञा नहीं है. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದವರಿಗೆ ಯಾವ ಶಿಕ್ಷೆ ವಿಧಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు ఏంటంటే వివేచింపక తిని త్రాగువాడు క్రీస్తులో లేడని రుజువు అయిపోతుంది. और इस बात से ये साबित होता है कि जो अनुचित रीति से जो खाएगा वो प्रभु यीशु मसीह में नहीं पाया जाता है. ವಿವೇಚನೆ ಇಲ್ಲದಂತೆ ತಿನ್ನುವಂತವ್ರು ನೋಡುವಾಗ ಅವರು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇಲ್ಲದವರೆಂಬಂತ ಮಾತು ರುಜುವಾತಾಗ್ತಾ ಇದೆ. అర్థమైందా? అయోగ్యంగా పాలు పొందుతున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా నేను క్రీస్తులో లేను. यदि हम अयोग्य रीति से मेज में हम भाग ले रहे हैं तो इसका अर्थ है हम मसीह में नहीं है. చెప్పుకుంటున్నాం అదే. हम वो बात कहने के लिए हम बोल रहे हैं. ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు హెజ్కేల్ గ్రంథము 12వ అధ్యాయంలో మనం కొన్ని 2 వచనాలు చదివినాం. ఏ రీతిగా ఉంది అది? హెజ్కేల్ की पुस्तक 12 अध्याय में 2 वचनों को हमने पढ़ा है. హెజ్కేల్ గ్రంథ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಓದ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. ఏ రీతిగా ఉంది చెప్పండి? किस रीति से है? ಯಾವ ರೀತಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? నరపుత్రుడా फिर से हम पढ़ेंगे. వణుకుచూనే ఆహారము తిని తల్లడింపును, చింతయు కలిగి నీళ్లు త్రాగి वे अपनी रोटी चिंता के साथ खाएंगे और अपना पानी विस्मय के साथ वे पिएंगे. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా వణుకుచూనే ఆహారము తిని తల్లడింపును, చింతయు కలిగి నీళ్లు త్రాగి. ఇప్పుడు మనము ఈ యొక్క ప్రభు భోజనంలో వివేచింపకుండా తిని త్రాగితే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन बहुत स्पष्ट से कह रहा है, यदि हम परमेश्वर की देह को ना पहचानते हुए यदि हम खाएंगे तो हमारी परिस्थिति बहुत ही भयंकर है. ಈ ರೀತಿಯಲ್ಲಿ ವಿವೇಚನೆ ಇಲ್ಲದೆ ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಕೈ ಹಾಕುವಾಗ ನಮ್ಮ ಸ್ಥಿತಿಯು ಭಯಂಕರವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఎట్లా ఉంది? 19వ వచనంలో మధ్య భాగంలో ఉంది, దానిలోనున్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును. 19 वचन के दूसरे भाग में लिखा है, क्योंकि देश अपने सब रहने वालों के उपद्रव के कारण
अपनी सारी भरपूरी से रहित हो जाएगा। ఆ, అంటే సంపూర్ణంగా పాడైపోయే పరిస్థితి మన జీవితంలో पूरी వచ్చేస్తుంది. हमारे जीवन में पूरी रीति से वो जो उजाड़ हो जाएगा। ಸಮೂಲವಾಗಿ ನಾಶವಾಗುವಂತ ಸ್ಥಿತಿಯು ಬರುವಂತದಾಗಿದೆ. వివేచింపకుండా తిని త్రాగితే यदि हम उसकी देह को ना पहचानते हुए यदि हम उसमें खाएंगे और ವಿವೇಚನೆ पिएंगे। ಇಲ್ಲದೆ ನಾವು ಒಂದು ವೇಳೆ ತಿನ್ನೋದಾದ್ರೆ ఏషావు వివేచించి తిన్నాడా అవివేకంతో తిన్నాడా? एसाव के जीवन में हम देखते हैं कि किस प्रकार से उसने अब उसको पहचानते हुए खाया या फिर बिना पहचानते हुए उसमें उसने खाया है। ಏಷಾವನು ಆತನು ವಿವೇಚನೆಯಿಂದ ತಿಂದಿದ್ದಾನೆ, ಇಲ್ಲ ವಿವೇಚನೆ ಇಲ್ಲದೆ ತಿಂದಿದ್ದಾನೆ ಪ್ರಿಯ. ఎట్లా తిన్నాడు చెప్పండి? किस रीति से उसने भोजन खाया ಯಾವ है। ರೀತಿಯಲ್ಲಿ ಊಟ ಮಾಡಿದ್ದಾನೆ? ఆ? వివేకంతో తిన్నాడా? अविवेक से क्या उसने भोजन खाया है। వివేచನೆಯಿಂದ ಊಟ ಮಾಡಿದ್ದಾನೆ. కానీ తన యొక్క రీజనింగ్ చూస్తే, లేకిన్ తను ఇచ్చే ఆ యొక్క సంజాయిషి చూస్తే, ఇది తినకపోతే నిశ్చయంగా చచ్చిపోతాను, నాకు జ్యేష్ఠత్వం ఉండి లాభం ఏంటి చచ్చిపోతే అనేది ఒక గ్రహింపు. అది కూడా ఒక వివేకమే కదా. और उसके जीवन में इस प्रकार का विवेक था, यदि मैं भोजन खा के मैं मर जाऊंगा तो मेरा पहलौठापन से मुझसे क्या लाभ होगा करके इस प्रकार के अविवेक के साथ उसने उस भोजन को खाया। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹಸುವಿಂದ ಒಂದು ವೇಳೆ ನಾನು ಸಾಯುವುದಾದ್ರೆ ನನ್ನ ಜ್ಯೇಷ್ಠತ್ವ ನನಗೆ ಯಾವ ಪ್ರಯೋಜನವಿದೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆಯಿಂದ ಊಟವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం కూడా ఇట్లాంటి వివేకం ఉందనుకుంటాం కానీ దాని పేరు అవివేకము. कई बार हम भी इस विवेक के साथ हम कर, लेकिन उसे हम अविवेक के हम कहते हैं। ನಾವು ಸಹ ಇದನ್ನು ವಿವೇಕ ಎಂಬುದು ಅನ್ಕೊಳ್ತೇವೆ, ಆದ್ರೆ ಇದು ಅವಿವೇಕಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. అర్థమైందా? आपको समझ में आया? దీంతో లాభం ఏంటి? और इससे लाभ क्या प्राप्त ಇದರಿಂದ होगा? ನಮಗೇನು ಪ್ರಯೋಜನವಿದೆ? ఇప్పుడు దీని కొరకు నేను త్యాగం చేసుకుంటే లాభం ఏంటి? और इसके लिए यदि मैं समर्पण या फिर त्याग करूंगा मुझे क्या लाभ प्राप्त ಈ होगा? ಒಂದು ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ನಾನು ತ್ಯಾಗ ಮಾಡಿದ್ರೆ ನನಗೇನು ಲಾಭವಿದೆ? ఈ ఆలోచన నీలో వచ్చింది అంటే, ఇది దేవుడినిచ్చిన దీవెనలకు లాభం ఏంటి అన్న ఆలోచన నీకు వచ్చిందంటే నీలో అవివేకం వచ్చిందని అర్థం. यदि आपके अंदर ये विचार पाया गया तो परमेश्वर ने जो आपको विवेक दिया है इसके अंदर आप अविवेक से भर गए हो। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಆಶೀರ್ವಾದಗಳಿಗೆ ಏನು ಪ್ರಯೋಜನ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ನಮ್ಮಲ್ಲಿ ಬರೋದಾದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಅವಿವೇಕವು ಸ್ಥಳ ಮಾಡ್ಕೊಂಡಿದೆ ಎಂಬುದಾಗಿ. దేవుడిచ్చిన దీవెనను, परमेश्वर ने जो आशीष दिया है, ಕರ್ತನು ಕೊಟ್ಟಂತ ಒಂದು ಆಶೀರ್ವಾದ అది నీకు లాభం కాదని అనుకుంటే यदि आप सोचें कि वो हमारे लिए लाभ नहीं है ಒಂದು ವೇಳೆ ನಮಗದು ಲಾಭವಿಲ್ಲ ಎಂಬುದು ಅನ್ಕೊಳ್ಳೋದು, అది అవివేకము. और वो आपके लिए अविवेक है, ಅದೊಂದು ಅವಿವೇಕವಾಗಿದೆ. అనేక సార్లు విశ్వాసులంగా దేవుడిచ్చిన ప్రతి ఈ విషయంలో మనం ఈ రీతిగా జీవిస్తూ వచ్చినాము. ఆ రీతి మనసుతో దేవుని సన్నిధిలోకి బల్లలోనికి ప్రవేశిస్తే మనము అయోగ్యులము. और कई बार परमेश्वर ने जो हमारे लिए आशीष ठहराया है, आशीष दिया है, उसको कई बार हम ठुकरा के यदि हम अयोग्य रीति से इसमें हम भाग लेंगे तो हमारे लिए अविवेक है। ಕರ್ತನು ಕೊಟ್ಟಂತ ಆಶೀರ್ವಾದಗಳು ನಾವು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಗಳೆಯುತ್ತಾ ಅಯೋಗ್ಯವಾಗಿ ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದುವಂಥದ್ದು ಅದು ಒಂದು ಮೂರ್ಖತ್ವಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఏజ్కేల్కి ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుడు. एस्केल से परमेश्वर एक अच्छी बात वो कह रहा है। ಯೆಹೆಜ್ಕೇಲನಿಗೆ ಒಳ್ಳೆ ಮಾತನ್ನು ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నరపుత్రుడా, వణుకుచూని ఆహారము తిని తల్లడింపుము, చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకు ఇలాగు ప్రకటించుము. ये मनुष्य के संतान वे अपनी रोटी चिंता के साथ खाएंगे और अपना पानी विस्मय के साथ पिएंगे, क्योंकि देश के सब रहने वालों के उपद्रव के कारण अपनी सारी भरपूरी से वो रहित हो जाएगा। దీని అర్థం ఏంటి? इसका अर्थ क्या है? ಇದರ ಅರ್ಥವೇನಾಗಿದೆ? ఈరోజు నువ్వు తింటున్నా వివేచించి వివేకము లేకుండా అయోగ్యతతో నువ్వు పాల్పొందినా కూడా లోపల చింత భయం నీలో ఉండి ఉంటుంది అని అర్థం. यदि हम अयोग्य रीति से इस मेज में हम भाग लेंगे तो हमारे जीवन के अंदर भय और चिंता हमारे जीवन में पाया जा रहा है। ಅಯೋಗ್ಯವಾಗಿ ನಾವು ಪಾಲೊಂದುವಾಗ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಭಯವು ಕಳವಳವು ಎಂದಿಗೂ ಸಹ ಸ್ಥಳ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ ಪ್ರಿಯ. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చిన తర్వాత నీ యొక్క దేహంలో पवित्र आत्मा परमेश्वर को अवकाश देने के बाद आपके जीवन में ನಮ್ಮ ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರಿಗೆ ನಾವು ಸ್ಥಳ ಕೊಡುವಾಗ తిరిగి అవివేకంగా తిని త్రాగితే, यदि हम अयोग्य रीति से इस मेज में हम भाग लेंगे ಮತ್ತು ಸಹ ನಾವು ಅವಿವೇಕರಾಗಿ ನಾವು ಇದರಲ್ಲಿ ನಾವು ಪಾಲು ಹೊಂದುವಾಗ ఇదే నీ పరిస్థితి ఎట్లుంటుంది? చింతతో తిని త్రాగుతావు. ఇంకా నువ్వు ఏ పని చేసినా చింతనే ఉంటుంది నీ చుట్టూ. तो हमारी परिस्थिति ऐसी होगी कि हम अपनी रोटी अपनी जीविका चिंता के साथ हम अपनी व्यतीत करेंगे। ನಾವು ಯಾವ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿದ್ರೂ ಸಹ ಅದರಲ್ಲಿ ಚಿಂತೆಯು ಕಳವಳದಿಂದಲೇ ಅದು ತುಂಬಿಸಿರುತ್ತೆ ಎಂಬುದಾಗಿ. అందుకే ప్రభు మనల్ని హెచ్చరించేది ఏంటంటే, और इसलिए परमेश्वर हमें चेतावनी दे रहा है, ಕರ್ತನು ನಮಗೆ ಎಚ್ಚರಿಕೆ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. యోగ్యంగా పాలు పొందాలి. योग्य रीति से इस मेज में आप भाग लीजिए। ಯೋಗ್ಯವಾಗಿ ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ನಾವು ಪಾಲು ಹೊಂದಬೇಕಾಗಿದೆ. యోగ్యంగా పాలు పొందడం అంటే ఏంటి చెప్పండి? और योग्य रीति से भाग लेने का अर्थ क्या है? ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲು ಹೊಂದಂದ್ರೆ ಏನು? యోగ్యంగా పాలు పొందడం అంటే ఏంటి? योग्य रीति से भाग लेने का अर्थ क्या है? ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲು ಹೊಂದಂದ್ರೆ ಏನು ಪ್ರಿಯ? ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. అది యోగ్యంగా పాలు పొందడానికి మొదటి స్టెప్. और सबसे जो पहला कदम यह है कि हर एक मनुष्य
अपने आप को जांच ले। ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲುಂದಲು ಮೊದಲೇ ಒಂದು ಹೆಜ್ಜೆ ನೋಡುವಾಗ ಪ್ರತಿ ಮನುಷ್ಯನು ತಮ್ಮನ್ನು ತಾವೇ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೋಬೇಕೆಂಬುದಾಗಿ 28వ వచనము 28 वचन में लिखा हुआ है, కాబట్టి 28. మొదటి కొరింథీ 11:28 पहला कोरिन्थी 11:28। కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. इसलिए मनुष्य अपने आप को जांच ले और इसी रीति से रोटी में से खाए और इस कटोरे में से पिए। ఇప్పుడు నువ్వు తినముందు ఏం చేయాలంటే పరీక్షించుకుంటున్నప్పుడు ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని గ్రహింపు కలిగి ఉండి ఆ ప్రభు శరీరానికి అనుకూలంగా పరీక్షించుకోవాలి, ఆ ప్రభు రక్తానికి అనుకూలంగా పరీక్షించుకోవాలి. నీలో దానికి సమమైన రీతిలో అనుకూలత లేకపోతే పాలు పొందొద్దు. और प्रभु के मैच में भाग लेने से पहले इस बात की परीक्षा हमें करना है कि ये प्रभु का शरीर है, प्रभु का लहू है, इसके अनुकूलता में हमें भाग लेना है। यदि हमारे जीवन के अंदर अनुकूलता नहीं है तो इस मैच में हमें भागना नहीं लेना है। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಶರೀರದಲ್ಲಿ ಆತ ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದುವಾಗ ನಮ್ಮಲ್ಲಿ ಅಯೋಗ್ಯತೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊ ಒಂದು ವೇಳೆ ಅದರಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದೋದಕ್ಕೆ ಯೋಗ್ಯತೆ ಸಮಾನತಮಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಅದನ್ನ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡೋದು ಎಷ್ಟು ಒಳ್ಳೇದು. యోబు గ్రంథము 6:11 వచనం. अय्यूब 6 अध्याय उसका 11 वचन। ಯೋಬನಿಗಂತ 6:11 11 11 वचन। నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుటకు ఏలా, నా అంతం ఏ పాటిది, నేను తాలుకొనుట ఏలా, నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరం ఇత్తడిదా, నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా, కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వారికి దయ చూప తగును. ఏమనుంటున్నాడు? क्या कहता है अय्यूब? ಹೇಳುವಂತ ಮಾತು 11వ వచనం కలిసి చదువుకుందామా? 11 वचन तो मिलकर हम पढ़ेंगे। నా బలము ఏ పాటిది, मुझ में बल ही है, నేను मेरा కనిపెట్టుకుంటకు आशा ఏలా, रखो, मेरा अंत నా ही అంతం क्या ఏ हो, పాటిది, मैं धीरज నేను धरूं। తాలుకొనుట ఏలా. వివేచింపక తిని త్రాగిన వాని పరిస్థితి ఈ రీతిగా ఉంటుంది. और जो अयोग्य रीति से जो भाग लेते हैं उनकी परिस्थिति इस प्रकार से है। ಅಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲು ಹೊಂದಿರೋ ಸ್ಥಿತಿ ಈ ರೀತಿ ಇರುತ್ತೆ. నా బలం ఏ పాటిది, मेरा बल क्या है నేను ನನ್ನ ಬಲ ಯಾವ ಮಟ್ಟಿಗೆ, నేను కనిపెట్టుకొనుట ఏలా. और मैं किस रीति से मैं धीरज धरूं। ಯಾವುದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಕಾಯ್ಕೊಂಡಿರ್ಬೇಕೆಂಬುದಾಗಿ. అంటే కనిపెట్టుకున్నట్టే ఎలా అంటే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి కదా. और इसकी परिस्थिति क्या है, किस बात के लिए मैं धीरज करूं, मुझे क्या करना है करके उसे पता ही नहीं है। ಏನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ತಿಳಿಯದಂತ ಒಂದು ಅಯೋಮಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದು. విశ్వాసులంగా మనలో ఏదైనా పాపాన్ని దాచిపెట్టుకొని ఉంటే మనం బలలో పాల్పొందినప్పుడు ఈ పరిస్థితి, ఇట్టి అయోమయ పరిస్థితి మన జీవితంలోకి వచ్చేస్తుంది. विश्वासी होने के नाते जब हम हमारे अंदर पाप रखने के बावजूद जब हम मेज में हम भाग लेते हैं तो हमारी परिस्थिति इस प्रकार से पाई जाती है। ವಿಶ್ವಾಸಿಗಳಾಗಿ ನಾವು ಒಂದು ರಹಸ್ಯ ಪಾಪಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಾಗ ಅವಿವೇಕದಿಂದ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಕಳವಳವು ಅಲ್ಲಿ ಉಂಟಾಗುವಂತಾಗಿದೆ. ఇట్లు అవివేకముతో పాల్పొందితే నువ్వు శిక్షా విధికి లోనైతావు. और यदि हम अयोग्य रीति से हम भाग लेंगे तो निश्चित रूप से हम दंड के भागी हम होंगे। ಇಂಥ ಅವಿವೇಕದಲ್ಲಿ ನಾವು ಪಾಲೊಂದುವಾಗ ಕರ್ತನ ಶಿಕ್ಷಾ ವಿಧಿಗೆ ನಾವು ಪಾಲುವಂತರಾಗಿದ್ದೀವಿ. ఇట్టి శిక్షా విధికి లోనైనప్పుడు నీవు మరణమునకును మర్త్యమైన జీవానికి లోనైనవని అర్థం. और ऐसी दंड का पात्र यदि हम होंगे तो निश्चित रूप से उस मृत्यु के भागी हम हो जाएंगे। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇರುವಾಗ ಒಂದು ಮರಣಕ್ಕೆ ಮರ್ತ್ಯವಾದದ್ದು ನಾಶವಾದದಕ್ಕೆ ನಾವು ತುತ್ತರಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాము? इसलिए अपने आप को हमें क्या करना है, బీజాన్ని క్షయ బీజంగా మార్చేస్తున్నాం అయోగ్యంగా పాల్పొంది. अयोग्य रीति से भाग लेने से नाशवान शरीर को अविनाशी में हम बदल रहे हैं। ನಾವು ಅಕ್ಷಯ ಬೀಜವನ್ನು ಕ್ಷಯವಾದದಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ನಮ್ಮ ಒಂದು ಅಯೋಗ್ಯತೆಯ ಕಾರಣದಿಂದ. మనకి దేవుని వాక్యం ద్వారా ఎట్లు యోగ్యమైన జీవితం జీవించాలో అనేక సార్లు బోధించబడింది. परमेश्वर के वचन में परमेश्वर वचन अपने वचन के द्वारा किस रीति से अपने जीवन को हमें व्यापन करना है, परमेश्वर अपने वचन के द्वारा कई बार हमें बातचीत वो करता है। ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ ನಾವು ಬಾಳಬೇಕೆಂಬುದಾಗಿ. మీరు వాక్యము ఉదయకాలము రాత్రి చదివినప్పుడు దేవుని ఆత్మ మీ మనసులో మీ మనసాక్షితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాల్లో ఒప్పిస్తాడు. దానికి మీరు విధేయత చూపిస్తున్నారు, అవిధేయత చూపిస్తున్నారు, దాన్ని బట్టి నీ యొక్క పాలు పొందుట యోగ్యమైనదా అయోగ్యమైనదా రుజువు అవుతుంది. परमेश्वर का वचन जब सुबह को पढ़ते हैं या फिर जब रात को जब हम पढ़ते हैं तो परमेश्वर का वचन जब हमसे बातचीत करता है उस वचन के अनुसार क्या हम उसके प्रति आज्ञाकारी हो रहे हैं या उसका पालन हम कर रहे हैं या नहीं कर रहे हैं, तो उस वचन के द्वारा हमारा जो मेज में जो भागीदार का जो हिस्सा है वो हमारे विवेक को वो दिखाता है. ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಕರ್ತನ ಆತ್ಮನ ಒಪ್ಪಿಸುವಾಗ ಅದಕ್ಕೆ ನಾವು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ ಅದರ ಮೇಲೆ ಆಧಾರ ಪಟ್ಟಿದೆ ನಮ್ಮ ಯೋಗ್ಯರಾಗಿದ್ರಲ್ಲಿ ಪಾಲು ಹೊಂತೇವಾ ಅಯೋಗ್ಯರಾಗಿ ಪಾಲು ಹೊಂತೆ ಎಂಬುದಾಗಿ. చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మెల్లనైన స్వరం నీ మనసును తాకుతుంది అంటే వెంటనే చెవి ఒగడం నేర్చుకోవాలి. परमेश्वर का वचन जब हम पढ़ते हैं तो जब परमेश्वर की धीमी और मधुर स्वर जब हमसे बातचीत करती है
तुरंत उसके आज्ञाकारी उसके समीप में हमें आना है। ಕರ್ತನ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಕರ್ತನ ಒಂದು ನಿಧಾನಿಸಿದ ಮೆಲ್ಲನೆ ಸ್ವರ ಕೇಳಿಸುವಾಗ ಅದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂತ ನಾವು ಕಲ್ತ್ಕೋಬೇಕು ಪ್ರಿಯರೇ. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. एक बात मैं आपको स्मरण दिलाना चाहता Yes, हूँ। ನೆನಪು ಮಾಡ್ತೇವೆ. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఆయన దగ్గరకు వస్తా ఉంటే శిష్యులు పోయి ఏం చేస్తారు? ప్రభు- ఆటంకపరిచినారు కదా. प्रभु यीशु मसीह जब इस संसार में थे, बहुत सारे बच्चों को प्रभु यीशु मसीह के पास जब लेके गए, चेले प्रभु यीशु मसीह को बच्चों के पास लेके आने के लिए वो डांट रहे थे। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಭೌತಿಕವಾಗಿ ಇರುವಾಗ ಮಕ್ಕಳು ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಬರುವಾಗ ಶಿಷ್ಯರು ಅವನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಗದ್ದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ప్రవీణ యేసుక్రీస్తు ఏమన్నాడు? लेकिन प्रभु यीशु मसीह ने क्या कहा? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನು ಹೇಳಿದರು? వారిని ఆటంకపరచకుడి అన్నాడు. उन्हें रोको मत। ಅವರು ನೀವು ಅಡ್ಡಿಗಿಸಬೇಡಿ ಎಂಬುದಾಗಿ. యేసు ప్రభు చేసే బోధ ఎంత చక్కగా ఉందంటే ఆ 3000 మంది 5000 మంది కూర్చున్నప్పుడు ఆ చిన్న బాలుడు యేసు ప్రభు యొక్క భావమును గుర్తెరిగి ఆయన తన దగ్గర ఉన్నదంతా యేసు ప్రభుకి ఇచ్చేసినాడు. అంత చక్కగా ఆ బాలుడికి అర్థమయ్యేంత రీతిగా యేసు ప్రభు నేర్పించినాడు వాక్యాన్ని. प्रभु यीशु मसीह जब उपदेश देते थे बड़े ही स्पष्ट रूप से बड़े एक सुंदर रीति से, जैसा एक बालक उस भाव को वो समझ सकता था, जिस प्रकार से प्रभु यीशु मसीह जब 5 रोटियों 5000 को बांटने के समय उस बालक ने उस रोटियों को प्रभु यीशु मसीह के हाथ में उसने सौंप दिया है। 5,000 ಜನರಿಗೆ ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಹುಡುಗನು ತಂದು ರೊಟ್ಟಿ ಕರ್ತನ ಕೈಲಿ ಇಡುವಾಗ ಕರ್ತನ ಹೇಳುವಂತ ಮಾತುಗಳು ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಆಳವಾಗಿ ಆ ಹುಡುಗನ ಒಂದು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅದು ಬಿತ್ತಲ್ಪಡ್ತೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా ఎంత అమాయకులైనా ఎంత చిన్నవారికైనా బుద్ధి జ్ఞానం లేని వారికైనా అర్థమయ్యేలాగా దేవుని వాక్కు వస్తుంది. परमेश्वर का वचन पवित्र आत्मा के रूप में जब वो प्रकट होता है तो वो चाहे कितने भी ना समझ हो, चाहे वो कितने भी मासूम या छोटे बच्चे हो, लेकिन उनको परमेश्वर का जो वचन है बड़े साधारण रीति से उनको वो प्रकट होता है। ಕರ್ತನ ಆತ್ಮನ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ಹೊರಗಡೆ ಬರುವಾಗ ಅದು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೂ ಸಹ ಅಷ್ಟು ಚಿಕ್ಕ ಮನಸ್ಸಿನಿಗೂ ಸಹ ಅರ್ಥ ಆಗುವಂತ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ಬರುವಂತಾಗಿದೆ. కానీ కొంతమంది నాతో చెప్తారు, लेकिन कुछ लोग इस प्रकार से कहते हैं, ಕೆಲವೊಬ್ರು ಹೇಳ್ತಾರೆ దేవుని వాక్యం నాకు అర్థం అవడం లేదని. परमेश्वर का वचन मुझे समझ नहीं आ रहा है। ವಾಕ್ಯ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದು. చిన్న పిల్లలందరికీ అర్థం అవుతుంటే నీకెట్లా అర్థం కాదు? छोटे बच्चों को समझ में आ रहा है तो आप बड़े होने के बावजूद आप क्यों उसको समझ नहीं पा रहे ಚಿಕ್ಕ हो? ಮಕ್ಕಳಿಗೆ ಅರ್ಥವಾಗುವಂತ ವಾಕ್ಯ ನಿಮಗೆ ಯಾಕೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇಲ್ಲ? అంటే అర్థం ఏంటి? इसका अर्थ क्या है? ಅರ್ಥವೇನು? దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా చదవడం లేదని అర్థమే కదా. परमेश्वर का वचन परमेश्वर की आत्मा के द्वारा हम नहीं पढ़ पा रहे हैं। ವಾಕ್ಯವನ್ನು ಕರ್ತನ ಆತ್ಮನ ಸಹಾಯದಿಂದ ಓದುತ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఆయన నీ మనసాక్షితో మాట్లాడుతున్నప్పుడు నీ ఇష్టానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి నా ఇష్టానికి అనుకూలమైన వాక్కు రాలేదు కదా అని బాధపడుతా ఉన్నారు. परमेश्वर का वचन जब हमारे विवेक से जब बात करता है तो हम अपनी इच्छा अपनी विवेक से क्यों परमेश्वर का वचन मेरी इच्छा के अनुसार नहीं आ रहा है करके इस भाव को हम प्रकट करने वाले होते हैं। ವಾಕ್ಯ ಓದುವಾಗ ವಾಕ್ಯ ನನ್ನ ಅನುಕೂಲತೆಗೆ ಅನುಸಾರವಾಗಿ ಯಾಕೆ ಬಂದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇಷ್ಟು ಬಾಧೆ ಪಡ್ತೇವೆ. ఇగో ఇలాంటి వారు క్షయమైన వారు, ఇలాంటి వారు అయోమయంతో ఉంటారు. వారిలో ఏమి చేయాలో ఎట్లు కనిపెట్టుకోవాలో ఏం తెలియదు వీరికి. और ऐसे लोगों के पास इनके पास किसी प्रकार की आशा या फिर बांट जो है किस प्रकार की बांट पे जो है उनको पता नहीं रहता है क्या करना है। ಇಂಥವ್ರು ಕ್ಷಯವಾಗಿ ಹೋಗುವಂತವ್ರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಆತನಗೋಸ್ಕರ ಎದುರು ನೋಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆಗಳಂತವರಾಗಿದ್ದಾರೆ. ప్రవీణ యేసుక్రీస్తు మనని ఈ బలలో ఎందుకు పాల్పొందింపజేస్తుంది చెప్పాలి నాకు. प्रभु यीशु मसीह क्यों हमें इस मैच में भाग लेने के लिए प्रोत्साहन कर रहे हैं? ಯಾಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಒಂದು ಮೇಜಲ್ಲಿ ಕೈ ಹಾಕಿ ಅನುಮತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? మొదటి కొరింథీ 15వ అధ్యాయం पहला कुरिन्थी 15 अध्याय 53వ వచనం. और उसका 53 वचन। క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. क्योंकि अवश्य है कि नाशमान दे अविनाश को पहन ले और ये मरणहार दे अमरता को पहन ले। 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును కదా. 54 वचन, जब ये नाशमान अविनाश को पहन लेगा और ये मरणहार अमरता को पहन लेगा। ఇప్పుడు నాకు చెప్పండి, అక్కడున్న శరీరము రక్తము మర్త్యమైనదా అమర్త్యమైనదా? अभी आप बताइए कि ये जो शरीर जो यहाँ पे रखा हुआ है अमरता का है कि नहीं है? ಅಲ್ಲಿರುವಂತಹ ಶರೀರದ ರೊಟ್ಟಿ ಅದು ಮರ್ತ್ಯವಾದದ್ದು ಅಮರ್ತ್ಯವಾದದ್ದು? कौन सा है ये? मर्त्य और अमर्त्य है. कौन सा है? अमर्त्य. ఇది అమర్త్యమైనదా మర్త్యమైనదా? क्या ये जो मेज यहाँ पे रखा हुआ है क्या वो अमरता का है? ఇప్పుడు నువ్వు తింటున్నావు, जब हम खाते हैं, ನಾವು అప్పుడు ತಿಂತಾ ಇದ್ದೇವೆ. అమర్త్యతను ధరిస్తున్నావా లేకపోతే మర్త్యంగా ధరించుకుంటున్నావా? जब हम इसे खाते हैं तो हम अमरता को हम धारण करने वाले होते हैं या फिर मृत्यु को धारण करने वाले होते हैं? ಮರ್ತ್ಯವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ತೇವ ಅಮರ್ತ್ಯತೆಯನ್ನು ಧರಿಸಿಕೊಳ್ತೇವೆ? చెప్పాలి. ये अमर्त्यता हमारे अंदर आता है ना,
हाँ, हम इसके ऊपर इसको भोजन करते वक्त అమర్త్యత हमारे अंदर आता है. దీన్ని తిన్నప్పుడు అమర్త్యత మనలోనికి వస్తుంది, అంటే దాన్నే ధరించుకోవడం. అవునా కదా? जब हम इस मेज में हम भाग लेते हैं तो अमरता हम उसको हम धारण करने वाले हम होते हैं. ಇದು ತಿನ್ನುವಾಗ ಅಮರ್ತ್ಯತೆ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ, ಆಗ ನೋಡುವಾಗ ಅಮರ್ತ್ಯತೆ ನಾವು ಧರಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఇప్పుడు వివేచింపకుండా తిను త్రాగువాడు తనకు తాను శిక్షావిధి కలగజేస్తున్నాడు. అంటే అతని మీదకి అమర్త్యత రావటం లేదు, ఏమొస్తుంది? మర్త్యం వస్తుంది. और यदि हम अयोग्य रीति से इसमें हम भाग लेंगे तो उसके अंदर अमरता नहीं आएगी, बल्कि मृत्यु को वो धारण करने वाला होगा. అవునా కదా? ಅಯೋಗ್ಯವಾಗಿ ನಾವು ಪಾಲೊಂದುವಾಗ ಮರ್ತ್ಯತೆಯು ಬರುತ್ತೆ, ಅಮರ್ತ್ಯತೆಯು ಅಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఇప్పుడు చెప్పండి, రోజు ప్రతి ఆదివారము మీరు నిజంగా సరి అయిన రీతిలో పాలు పొందితే మీలో అమర్త్యత చాలా వచ్చుండాలి. కానీ ఇంకా అమర్త్యత కనబడుతుంది. ఇంకా ఏం చేయాలో కనిపెట్టుకోవడం ఎట్లనో తెలియదు, నా శరీరంలో బలం ఎట్టిదో తెలియదు, నేను ఏ పాటి వాడిని, ఇలాంటి జీవితము క్రీస్తు కొరకు పనికిరాను, నిష్ప్రయోజకుడిని అనే జీవితం నీలో ఉంది అంటే నీలో నిజంగా ఏదో లోపం ఉందని అర్థం. और यदि हम मेज में अयोग्य रीति से हम भाग लेंगे तो हमारे जीवन में अमरता नहीं बल्कि मृत्यु धारण, और हम इस बात की हम बांट जोने वाले होंगे या फिर उसकी आशा देखने वाले होंगे किस रीति से हमारा जीवन होगा, हम किस रीति से अपने जीवन को हम व्यापन करने वाले हैं. इसलिए हमें योग्य रीति से इस मेज में हमें भाग लेना चाहिए. ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವನು, ನನ್ನ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ, ನನ್ನಲ್ಲಿ ಯಾವ ಒಳ್ಳೆತನ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಾನು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಆತನಿಗೋಸ್ಕರ ಕಾಯ್ಕೊಂಡಿರೋದು ನಮಗೆ ಬರದೇ ಹೋದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಯಾವೊಂದು ಕೊರತೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. నేను ఒక మాట చెప్పినా, मैं एक बात आपको कहना चाहता మనం हूँ. విషయం దేవుని ఏంటంటే, కొరకు పని చేస్తే ప్రయోజకులం కాదు. ఒనేసిము కూడా దేవుని ఇంట్లో పని చేసినాడు, కానీ ప్రయోజకరంగా ఉపయోగపడలేదు. हम परमेश्वर के लिए काम करने के लिए प्रयोजन, जैसे उनेसिमस ने भी परमेश्वर के लिए काम किया, लेकिन वो किसी बात का वो प्रयोजन नहीं हुआ. ಒನೇಸಿಮನು ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡಿದನು, ಆದ್ರೆ ಆತನ ಪ್ರಯೋಜಕನಾಗ್ಲಿಲ್ಲ. हम परमेश्वर के घर में काम करने से हम प्रयोजक बनने जानते हैं. ओनेसिम भी परमेश्वर के घर में काम किया, लेकिन वो ప్రయోజక్ మానా नहीं गया है. అతను ప్రయోజకుడని గుర్తించబడలేదు. తర్వాత పౌలు అతనికి తరబీదు చేసి అప్పుడు ప్రయోజకుడిగా చేస్తూ వచ్చినాడు. बाद में हम देखते हैं कि प्रेरित पौलुस ने उनको तरफीस देने के बाद उनेसिमस जो है उस प्रयोजक के रूप में वो बदल गया ಈ गया है. ರೀತಿಯಲ್ಲಿ ಅಪ್ರಯೋಜಕನ ಅಂತ ಒನೇಸಿಮಿಗೆ ಪೌಲನು ತರ್ಫೀದನ್ನು ಕೊಟ್ಟು ಕರ್ತನ ಮೇಲೆ ಪ್ರಯೋಜಕನಾಗಿ ಆತನು ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. మనలో ఈ మూడు విషయాలు కనబడితే, ఏ బలము ఏ పాటిది, కనిపెట్టుకొనుట ఏలా, తాలుకొనుట ఏలా అని నీవు నీ మనసులో తాలుకొనుట ఏలా అన్నవనుకో, నీవు అయోగ్యంగా పాలు పొందుతున్నావని ఒక హెచ్చరిక నువ్వు తీసుకో. और यदि हमारे अंदर ये तीन बातें पाई जाएंगी तो किस रीति से हमारा जीवन होगा, जांचते हुए योग्य रीति से हमें इसमें मेज में हमें भाग लेना है. ಇಂಥ ಒಂದು ವಿಧಾನದಲ್ಲಿ अय्यूब 6 अध्याय उसका 11 वचन. ಯೋಬನ ಗ್ರಂಥ 6:11 ಪ್ರಕಾರವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತ ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ತೀವಿ. తాలుకొనుట లేదు. ఇప్పుడు మనము ఇంత ముందుకు ఫిలిప్పి 4:13 నన్ను బలపరచుమా నీ వల్ల నేనేం చేస్తానంట, समस्तम जैसे. కొన్ని చేస్తాను और जैसा कि కదా, हमने 1-2 చేస్తాను, ఆదివారం ఒక్కరోజు కొద్దిగా పనికొస్తాను, అట్లేమనుందా? ఎట్లుంది? फिलिपियों की पत्री 4 अध्याय उसका 13 वचन में, जो मुझे सामर्थ्य देता है उसमें मैं 1-2 काम या हफ्ता में जो 2-3 काम क्या मैं कर सकता हूँ, इस रीति से लिखा हुआ है क्या? ಫಿಲಿಪ್ಪಿ 4:19 ನೋಡ್ತೇವೆ ನಾವು, ನನ್ನ ಬಲಪಡಿಸುವ ಸಮಸ್ತನ ಮಾಡಬಲ್ಲ ಎಂಬುದು ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಕಾರ್ಯಗಳು ಮಾತ್ರವೇ ನಾನು ಮಾಡಬಲ್ಲ ಎಂಬುದಾಗಿದೆಯಾ. నువ్వు సమస్తము చేస్తున్నావు అంటే నువ్వు నిజంగా అన్ని వేళల్లో అన్ని సమయాల్లో పని చేస్తున్నావు, పని చేయగలుగుతున్నావు, ప్రయోజకుడుగా ఉన్నావు అని అదే కదా అర్థం. और जो मुझे सामर्थ्य देता है उसमें सब कुछ कर सकता हूँ, मतलब हर समय में परमेश्वर के प्रति काम को करना है, उस कार्य को हमें करते रहना है. ಸಮಸ್ತವನ್ನು ಮಾಡಬಲ್ಲ ಎಂಬ ನೋಡುವಾಗ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಮಾಡುವಂತ ಸ್ಥಿತಿಯಾಗಿದೆ. నువ్వు తినేది నీకు శాపంగా ఉండకూడదు, నువ్వు తినేది నీకు బలంగా ఉండాలి. బలంగా నా బలం ఏ పాటిది అనే పరిస్థితి రాకూడదు. విశ్వాసానికి ధైర్యం వచ్చే అంత బలం ఉండాలి. जो कुछ भी हम खाते हैं उसके लिए हमारे लिए अंदर बल प्राप्त होना है, या फिर इस प्रकार से हमें नहीं कहना है कि मेरा बल क्या है कि मैं उसके ऊपर आशा रखूं, ऐसा निरुत्साह में नहीं होना है. ನಾನು ತಿನ್ನುವಂತ ಊಟಕ್ಕೆ ಏನು ಬಲ ಇದೆ, ನನ್ನಲ್ಲಿ ಏನು ಆಶೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಬಾರ್ದು. ಈ ಒಂದು ಊಟದ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ಬಲ ಬರುವಂತ ಒಂದು ಊಟ ಇದಾಗಿರ್ಬೇಕು ಪ್ರಿಯ. అంతేకాకుండా యోబు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, अय्यूब की पुस्तक 6 अध्याय उसका 7 वचन. ಯೋಬನ ಗ್ರಂಥ 6:7 వచనం, నేను ముట్టనొల్లనిది వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములు ఆయను. ఇప్పుడు ముట్టనొల్లనివి అంటే అర్థం ఏంటి? నువ్వు ముట్టకూడదు, అంతే కదా.
जो वस्तुओं को हमें नहीं छूना है ನಿಷೇಧವಾದಂತ ಒಂದು ವಸ್ತುಗಳೆಂಬುದಾಗಿ. అవి ఏమైనాయంట నీకు? वो मेरे लिए क्या हुए हैं? ನನಗೆ ಏನಾಗಿದೆ? భోజనమైనాయంట. घिनौना आहार ठहरे ಅದು हैं। ನನಗೆ ಆಹಾರವಾಗಿದೆ. ఇప్పుడు రెండు రకాలుగా ఈ పరిస్థితి అవుతుంది. दो प्रकार की परिस्थितियों को हम देखते हैं। ಎರಡು ವಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ಸ್ಥಿತಿಯಾಗಿದೆ. ఒకటి, నీవు ఇలాంటి చెడ్డ వాటిని ముట్టి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. यदि हम अपने जीवन के द्वारा गलत वस्तु घृणित वस्तुओं को छूकर अपने जीवन को हम गलत कर रहे हैं, खराब कर ಮೊದಲನೇದಾಗಿ रहे हैं। ನಿಷಿದ್ಧವಾದನ್ನು ಮುಟ್ಟುತ್ತಾ ನಮ್ಮನ್ನು ಅಪವಿತ್ರರಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. లేదా अन्यथा వేరే వారు నిన్ను మోసగించి ఇట్టి వాటిని ముట్టినట్లు ఇవే నీకు తినుటకు మిగులున్నట్లుగా చేస్తూ ఉన్నారు. या फिर दूसरे लोग आपको इस रीति से प्रेरित कर रहे हैं कि इन वस्तुओं को खाकर तुम अपने आप को वो घृणित ठहरा रहे हैं। ಎರಡನೇದಾಗಿ ಅದನ್ನು ಮುಟ್ಟುವಂತೆ ಅದ್ರ ಬಿಟ್ಟು ನಿಮಗೆ ಮತ್ತೆ ಬೇರೆ ಒಂದು ಆಸ್ಕರವಿಲ್ಲೆಂಬುದಾಗಿ ಅವರು ನಿಮಗೆ ಪ್ರೇರೇಪಣೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏమి తిందుము ఏమి త్రాగుదుము అంటే అర్థం ఏంటి? ఏం ఉద్యోగం చేస్తాము, ఎట్లా బ్రతుకుతాం అన్న దాని యొక్క సూచన. और किस रीति से हम खाएंगे, किस रीति से हम पिएंगे, इसका अर्थ है किस रीति अपने जीवन को हम किस रीति से हम अपनी जीविका को हम चलाएंगे। ಏನು ತಿಂತೇನೆ ಏನು ಕುಡಿತೇನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ನಾನು ಏನು ಉದ್ಯೋಗ ಮಾಡ್ತೇನೆ, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬದುಕುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ సాదృశ్యವಾಗಿ. ఇప్పుడు ముట్టనొల్లని వస్తువులు నీకు భోజనములు అయినవంటే నువ్వు ఏదో చేయకూడని పని చేస్తున్నావు అని అర్థం. और इसका अर्थ यह है जो बातों को हमें नहीं छूना है वो वस्तुएं यदि हमारे लिए आहार हैं तो उन कार्यों को हमारे जीवन से हमें अपने जीवन से हमें निकालना है। ನಿಷಿದ್ಧವಾದಂತ ಒಂದು ವಸ್ತುಗಳು ನೀವು ತಿಂತಾ ಇದ್ರಿ ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ಮಾಡದೇ ಇರಬಾರಂತ ಒಂದು ವಸ್ತು ಒಂದು ಕಾರ್ಯ ನೀವು ಯಾವುದೋ ಒಂದು ಮಾಡ್ತಾ ಇದ್ರಿ ಎಂಬುದಾಗಿ. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కన్ఫ్యూజన్ ఎంతమందికి అవుతుంది? అర్థమైతుంది कितनों को కదా? समझ में आया? कितने लोग अभी भी शंका में हैं? చూడండి, ఆ దినాల్లో యెహోవా దేవునికి కాక వేరే బలిపీఠాలని కట్టినారు, కట్టి వాటికి అర్పణలు అర్పించినారు. అవునా కదా? उन दिनों पुराने नियम में हम देखते हैं कि वे यहोवा परमेश्वर को छोड़कर दूसरे देवताओं के लिए भी वे वेदी बनाए हैं। ಆ ದಿನಗಳಲ್ಲಿ ಯೆಹೋವನಿಗೆ ಹೊರತು ಮತ್ತೊಂದು ಬೇರೆ ದೇವತಾ ವಿಗ್ರಹಗಳಿಗೆ ಮಾಡುತ್ತಾ ಬಲಿಪೀಠಗಳು ಅವರಿಗೆ ಒಂದು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు ఇతరుల దగ్గర చూచి ఇతరుల దేశంలో నరహంతకులు కూడా అర్పణలు అర్పించి వారు దయ పొందుతున్న చూచి వీళ్ళు కూడా ఏం చేసినారంటే ఆ యొక్క బలిపీఠానికి సంవత్సరం అంతా కష్టపడింది దాని నుంచి వచ్చిన ఫలాన్ని తీసుకొచ్చి అర్పించినారు. और वे क्या किए हैं? साल भर प्रयास या परिश्रम करने के बाद जैसा उन लोग मेल बलि चढ़ाते हैं, ठीक इस रीति से वे भी मेल बलि चढ़ाने के लिए साल में एक बार अपने प्रयास या परिश्रम से वे मेल बलि वे चढ़ाए हैं। ಅನೇಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಆ ನರಹಂತಕರು ಸಹ ಈ ರೀತಿ ಮಾಡುತ್ತಾ ಅವರು ಮೇಲು ಹೊಂದುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಭಾವಿಸುತ್ತಾ ಇವರು ಸಹ ಇಡೀ ವರ್ಷದ ಸಂಪಾದನೆಯನ್ನು ಆ ಒಂದು ವಿಗ್ರಹಕ್ಕೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ముట్టనొల్లని దాన్ని వీళ్ళు ముట్టినట్టే లెక్క. और इसका अर्थ यह है जिन बातों को वे नहीं छूना है उनको वे छुए हैं। ಯಾವುದು ನಿಷಿದ್ಧವಾದಾಗಿದೆಯೋ ಅದನ್ನು ಇವರು ಈ ಸಮಯದಲ್ಲಿ ಮುಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. చేయకూడనిది చేసినారు అనేది వాళ్ళ లెక్క. और जो नहीं करना था उनको वे उन्होंने किया है। ಮಾಡಬಾರದು ಎಂಬುದಾಗಿ ಇರುವಂತದವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. అది వారి భోజన పదార్థం అయిపోయింది. और उनके लिए ये भोजन पदार्थ हुआ है। ಈ ಸಮಯದಲ್ಲಿ ಅದು ಅವರಿಗೆ ಆಹಾರವಾಗಿದೆ. అది వారికి ఆశీర్వాదం అనుకుంటున్నారు. और उनके लिए वे सोच रहे हैं कि हमारे लिए ये आशीष है, ಇದು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಎಂಬುದಾಗಿ ಭಾವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ వారికి అది ఏంటంట? लेकिन उनके लिए क्या है? ಆದ್ರೆ ಅದೇನಾಗಿದೆ? ముట్టనొల్లని పదార్థమైన భోజనం అయిపోయింది అది. और जिन वस्तुओं को मैं छूना नहीं चाहता वो मेरे लिए घिनौना आहार ठहरी है। ನಿಷಿದ್ಧವಾದಂತ ಪದಾರ್ಥವಾಗಿ ಅದು ಎಣಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ ನನ್ನ ದೃಷ್ಟಿ. నీ మనసులో ఎట్టి భావోద్వేగం ఉన్నా అది ముట్టనొల్లని భోజన పదార్థం. आपके मन में चाहे किसी प्रकार का अशुद्ध भाव क्यों ना हो, लेकिन वो हमारे लिए अशुद्ध घिनौना आहार के समान है। ಆ ಒಂದು ವಸ್ತು ಎಷ್ಟು ಅದು ನಿಮಗೆ ಆಕರ್ಷಣೀಯಕರವಾಗಿ ರಮ್ಯವಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ ಅದು ನಿಷಿದ್ಧವಾದದೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಆಲೋಚನೆ ಬರಬೇಕು. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. इस बात को स्मरण करना है। ఈ విషయం మనం ఏదైనా నెనపెట్టుకోಬೇಕು. ఏదైనా దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంది అంటే అది ముట్టనొల్లని అపవిత్రమైన భోజన పదార్థము. और इस बात को हमें स्मरण करना है, जो कुछ भी परमेश्वर के ज्ञान से जो परे है वो हमारे जीवन में जो अशुद्ध है वो हमारे लिए घिनौना आहार ನಮ್ಮ ठहरा है। ಜೀವನದಲ್ಲಿ ಕರ್ತನ ಜ್ಞಾನಕ್ಕೆ ವ್ಯತಿರಿಕ್ತವಾದದ್ದು ಅದು ಯಾವುದೇ ಇರಲಿ ಅದೆಲ್ಲವೂ ಸಹ ನಿಷಿದ್ಧವಾದ ಎಂಬುದಾಗಿ ಎಣಿಸುತ್ತಾ ಅದನ್ನು ನಾವು ಬದಿಗಿಡಬೇಕು. అది దయ్యపు బల్లకు సూచన. और वो दुष्टात्माओं की मेज का जो सूचक है, ಅದು ಪ್ರೇತಾತ್ಮಳ ಮೇಜಿಗೆ సాదృశ్యವು. దాంట్లో పాలు పొందుతూ మళ్ళా దేవుని బలలో పాలు పొందుతున్నావు వివేకం లేకుండా పరీక్షించుకోకుండా అంటే और यदि हम నీకు నీవే శిక్షా విధిని తెచ్చుకుంటున్నావు అని అర్థం. और यदि हम अयोग रीति से दुष्टात्माओं की मेज में भी भाग लेके फिर परमेश्वर की मेज में हम भाग लेंगे तो अपने आप को हम नहीं जांच रहे हैं और परमेश्वर के दंड के हम भागी हो रहे हैं। ದುಷ್ಟಾತ್ಮಳ ಮೇಜಿನಲ್ಲಿ ಕೈ ಹಾಕುತ್ತಾ ಕರ್ತನ ಪರಿಶುದ್ಧ ಮೇಜಲ್ಲಿ ಕೈ ಹಾಕುವಾಗ ವಿವೇಚನೆ ಇಲ್ಲದೆ ನೀವು ಶಿಕ್ಷಾವಿಧಿಗೆ ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ. అవునా కాదా? क्या सच है? नहीं है? నిజవాల్ವಾ ప్రియులు? అందుకే పరీక్షించుకోవడానికి ఇచ్చిన అవకాశము భోజన బల్ల. और इसलिए परीक्षा करने का जो अवसर है मेज के समय में है। ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಮೇಜು ಇದು ಕರ್ತನ ಮೇಜಾಗಿದೆ. నీవు పరీక్షించుకోకపోతే ఏమి తోచని పరిస్థితిలో ఉంటావు. నీకు బలం ఉండదు, ఏమి చేయాలో తెలియదు, నీవు ఎందుకొరకు జీవిస్తున్నావు కూడా నీకు అర్థం కాదు ఇంకా. और यदि हम अपने आप की परीक्षा नहीं करेंगे तो हमें इस
संदेह में हम पाए जाएं कि मेरा बल क्या है, मेरी परिस्थिति क्या है, मैं किस बात की धीरज धरूं, मेरे जीवन में क्या करना है मुझे मालूम ही नहीं रहेगा। నేను వేచి దేన్ని నిలదు. తాలుకోవాలనుకుంటావు? किसकी हम आशा रखने वाले ये भी हमें पता नहीं रहेगा। ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಕರ್ತನಿಗೆ ಎದುರು ನೋಡ್ಬೇಕೆಂಬುದ ಕಳವಳದಲ್ಲಿ ಬಾಳುವಂತರಾಗಿರ್ತಿ. మొదటి రాజుల గ్రంథము 17:12 पहला राजाओं की पुस्तक 17 और 17 अध्याय उसका 12 वचन। ಮೊದಲನೇ ಅರಸುಗಳು 17:15. 17 and 12. First Kings 17 and 12. पहला राजा 17 अध्याय उसका 12 वचन। మొదలనే అందుకు అరసు ఆమె నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వాళ్ళని కొని పుల్లలు ఏరుటకే వచ్చి తినా నేను. తిని చచ్చిపోవడానికి వచ్చిందంట. और यहाँ पे हम देखते हैं वे खा के मरने के लिए आए हैं। ತಿಂದು ಸಾಯಬೇಕೆಂಬುದಾಗಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ఎట్లా ఉందంట ఆమె పరిస్థితి? यहाँ पे इस परिस्थिति को हम देखते हैं। తిన్న తర్వాత వాళ్ళు వెంటనే చచ్చిపోతారా? यहाँ पे वो कहता है कि हम उसे खाएं फिर मर जाएं। ತಿಂದ ಮೇಲೆ ಯಾರಾದ್ರೂ ಸಾಯ್ತಾರ? खाने के बाद तुरंत कोई मर जाता है। కానీ తన పరిస్థితి ఏంటి? लेकिन यहाँ पे इस परिस्थिति को తిని देखते हैं। చనిపోదామని తను తన యొక్క సంతానము ఆశ పెట్టుకొని ఉన్నారు. और वो अपने संतान के लिए इस प्रकार से आशा लगाए हुए है कि हम इसे खाएं और फिर मर जाएं। ತಿಂದು ಸಾಯ್ಬೇಕೆಂಬುದಾಗಿ ತಾಯಿ ಮಗುರು ಅಲ್ಲಿ ಅವ್ರು ಎಷ್ಟೋ ಅವರು ಕಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ భోజనం దగ్గరికి వచ్చినప్పుడు తిని చనిపోవు, తిని బ్రతుకున్నట్లు రా, తిని చనిపోతా అని రావుదా మనసుతో వచ్చినావంటే ఇంకా శరీర మనసు ఉందని అర్థం. और इस मेज में जब हम भाग लेने के लिए आते हैं तो हमें इस विवेक के साथ हमें आना है कि मैं इसे खा के मैं जीवित रहूं, मरने के लिए हमें इसमें नहीं, हमें भाग नहीं लेना है। ನಾನು ತಿಂದು ಸಾಯ್ತೇನೆಂಬುದಾಗಿ ನಾವು ಬರಬಾರ್ದು, ನಾನು ಬದುಕ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಬರ್ಬೇಕು. ಆ ರೀತಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಇನ್ನೂ ಸಹ ಶರೀರದ ಮನಸ್ಸು ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಕೊಡು. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? यदि हमें जीवित रहना है तो क्या करना है? బతుకుಬೇಕಂದ್ರೆ ఏం ಮಾಡ್ಬೇಕು? ఏ అపవిత్రమైన పదార్థం నీకు భోజనమైందో దాన్ని దేవుని చేతికి అప్పగించేసి, ప్రభువా ఇంకా నా జీవితం బాగు చేయు, ఇంకా నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరు, తాళలేని ఈ పరిస్థితిని మార్చు అని చెప్పాలి. और अपने जीवन को प्रभु यीशु मसीह के हाथ में सौंप देना। प्रभु जी ये जो घिनौना जीवन है मैं आपके हाथों में सौंप देता हूँ, इस घिनौने जीवन से मुझे आप बदल दीजिए। अपने जीवन को प्रभु के हाथ में सौंप दे तो प्रभु आपके जीवन को वो बदल देगा। ನಿಷಿದ್ಧವಂತ ಈ ಪರಿಸ್ಥಿತಿని, ಈ ಊಟವನ್ನು ಕರ್ತನಿ ಆಗದೇ ಇರುವಂತ ಈ ಒಂದು ವಿಷಯಗಳನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ನಾನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇನೆ, ಇದು ನೀನು ಬದಲಾಯಿಸಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ಬೇಕು. ఒక మాట చదువుదాము. మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయము 26, 27, 28 మనం కలిసి చదువుకుందాం. पहला राजाओं की पुस्तक 22 अध्याय और उसका 23, 24, 25 वचन हम पढ़ 26 वचन हम पढ़ लेंगे। 26, 27, 28 वचन हम पढ़ लेंगे। ಮೊದಲನೇ ಅರಸುಗಳು 22, 26 28 ವಚನ. पहला राजा की पुस्तक 22 अध्याय 26, 27, 28 सब मिलकर हम पढ़ लेंगे। అప్పుడు ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలు మీకాయాను రాజాని పట్టుకొని కహా, తీసుకొని మీకాయకు పోయి నగరం పట్టణపు కే అధికారి అయిన ఆమోనుకును హరి, రాజకుమారుని యోవాషునకు యోవాషునకు అప్పగించి అప్పగించి, బందీ గృహంలో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి ఇష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞయించను. అప్పుడు మీకాయ ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజువైన నీవు ఏ మాత్రం క్షేమముగా తిరిగి వచ్చిన యెడల ఎవరు నా చేత పలుకలేదు. फिर उसने कहा हे लोगों तुम सबके सब सुन लो। కొన్నిసార్లు మనం ఈ రీతిగా దేవునితో వ్యవహరిస్తూ ఉంటాం. कई बार हम परमेश्वर से इस रीति से हम व्यवहार करते हैं। దేవుని వాక్కును చెరబట్టి బంధించేసి దేవుని వాక్కును తనకిష్టమైన జరగని అంటాం కానీ బందీగా పెడతా ఉంటాం దేవుని వాక్కును. परमेश्वर के वचन को कई बार उसकी इच्छा के अनुसार हम नहीं पालन करते, बल्कि उस वचन को हम बंदी के रूप में हम उपयोग करते हैं। ಅನೇಕ ಸಾರಿ ವಾಕ್ಯ ಅನುಸಾರ ಇರೋದಿಲ್ಲ, ಆದ್ರೆ ಅದನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಒಂದು ಬಂಧನದಲ್ಲಿ ಇಟ್ಟಂತೆ ನಾವು ನಡೆದುಕೊಳ್ತೇವೆ. చూడండి 24వ వచనం చదువుదాము. 24 वचन हम पढ़ लेंगे। 24ನೇ వచನ. ఈ మికాయా ఇట్లనగా కెనాయిను కుమారుడైన సిద్కి అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టెను. అనేక సార్లు దేవుని వాక్కు నాకు చెంప మీద కొట్టినట్టు ఉంది అనిపిస్తా ఉంటది కదా. कई बार परमेश्वर का वचन हमें गाल पर थप्पड़ मारने के समान प्रकट होता है। ಅನೇಕ ಸಾರಿ ಕರ್ತನ ವಾಕ್ಯವು ನಮ್ಮ ಒಂದು ಕೆನ್ನೆ ಮೇಲೆ ఆ ಹೊಡೆದಂತೆ సేవకుడు ಇರುತ್ತೆ. ఎప్పుడు నా మీద గురి పెట్టి మాట్లాడతాడు वो सेवक हमेशा मेरी और उंगली दिखाकर वो बातें करता है। ಸೇವಕರು ಎಂದಿಗೂ ನನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾರೆ ఆ ಎಂಬುದಾಗಿ. మాట అన్నావంటేనే నువ్వు అవిధేయుడు అని అర్థం. और ये बात यदि आपने कहा है तो आप अनाज्ञाकारी है करके इसका మికాయా దేవుని వాక్కును తీసుకొని వచ్చి ఇప్పుడు చెప్పు దేవుని వాక్కు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అతని చెంప మీద కొట్టినాడు. और मिकाया के पास जब परमेश्वर का वचन उसके गाल पर थप्पड़ मार कर क्या यहोवा का आत्मा
तुझसे बातें करने को किधर गया करके वो पूछ रहा అలా है। అంటున్నారు మికాయాకి ఇష్టమైన ఆహారం పెట్టండి. మికాయాకి ఇష్టమైన ఆహారం ఏంటి? దేవుని వాక్కుకి ఇష్టమైన ఆహారం ఏంటి? దేవుని చిత్తం నెరవేర్చడమే కదా. और मिकाया को उसको भोजन दे, मतलब उसकी इच्छा के अनुसार उसका भोजन उसे परमेश्वर की इच्छा के अनुसार उसके वचन को प्रकट करने का। ఎవరినో ఆ పని చేయమంటున్నారు, వీరంట బయటికి పోయేసి వస్తారంట. और ये लोग बाहर जाकर किसी और को ये काम करने के लिए प्रेरित कर रहे ಈ हैं। ಒಂದು ಮಾತನ್ನು ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಮಿಕಾಯನಿಗೆ ಇಷ್ಟ ಅಂತ ಊಟವನ್ನು ಕೊಡು. ಊಟ ಅಂದ್ರೆ మనం ಕರ್ತನ కూడా ಚಿತ್ತವನ್ನು దేవునికి ಮಾಡುವಂತ. వస్తాము, మనం విన్న వాక్యం వేరే వాళ్ళకి వచ్చిందని వాళ్ళకి చెప్తాము, మనం మాత్రం ఏం చేస్తామంట బయట తిరిగి పోయేసి వస్తాం. हम परमेश्वर के भवन में आते हैं, वचन सुनते हैं, लेकिन ये वचन दूसरों को पकड़ करके हम स्वयं बाहर चले जाने वाले होते ಇತರಿಗೆ हैं। ಮಾತ್ರ ಅನ್ವಯಿಸಿದ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ನಮ್ಮಷ್ಟಿಗೆ ನಾವು ಹೊರಗಡೆ ಬರುವಂತರಾಗಿರ್ತೇವೆ. ఆ రీతిగా తిని త్రాగడానికి రాకూడదు. इस रीति से इस मेज में भाग लेने के लिए नहीं आना है। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ರಲ್ಲಿ ನಾವು ಪಾಲ್ಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಬರಬಾರ್ದು. దేవుని భోజనంలో పాలు పొందుతున్నాం అంటే దేవుని చిత్తం నెరవేర్చుటకు సిద్ధమనుసుంది అని రుజువు. परमेश्वर की मेज में भाग लेने का अर्थ है कि परमेश्वर की इच्छा को पूरी रीति से सिद्ध करने के लिए तैयार हो। మికాయాను కొట్టినట్టుగా కనుక ప్రవర్తిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనసు లేదని అర్థం. और मिकाएल के समान यदि गाल पर थप्पड़ मार के पूछे तो परमेश्वर की इच्छा को नहीं करने का अर्थ ये है। ಮಿಕಾಯನಿಗೆ ಕೆನ್ನೆ ಹೊಡೆದಂತೆ ಆ ರೀತಿ ಮಾಡುವುದಾದ್ರೆ ಅದ್ರಲ್ಲಿ ಪಾಲೋದಕ್ಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಇಷ್ಟ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. మొదటి యోహాను 3:21. पहला यूहन्ना 3 अध्याय उसका 21 वचन। ಮೊದಲ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఎప్పుడైతామంటే ధైర్యం కలిగిన వారము? पहला यूहन्ना 3 अध्याय उसका 21 वचन। हाँ। ए प्रियो, यदि हमारे मन में कोई हमें दोष ना दे तो हम परमेश्वर के सामने हिया होता है। ಮೊದಲ ఎప్పుడు ಯೋಹಾನ ధైర్యం 3:21 ఉంటది? ನೋಡೋಣ. ఎప్పుడు ధైర్యం ఉంటది? कब हमारे अंदर धैर्य होता है? ನಮ್ಮ మన ಯಾವ మనసాక్షి. जब हमारा विवेक ಒಳ್ಳೆ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಬರುವಾಗ. మన మనసాక్షి ఎంతమంది కనబడుతుంది? और हमारा विवेक कितने लोगों को दिखाई देगा? ಎಷ್ಟು ನಿಮಗೆ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಕಾಣಿಸುತ್ತದಾಗಿದೆ? కూర్చున్నారు మీ అందరి ఎదుట నిలబడ్డా నా మనసాక్షి కనబడుతుందా మీకు? आप लोग सब जो बैठे हुए, क्या मेरा विवेक आपको दिखाई दे रहा है? ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿಮಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ? మనసాక్షి ఎవరికి కనబడదని మనసాక్షి దోషారోపణ చేస్తున్నా కూడా వేరే వారి ఎదుట మంచుకు కనబడాలి. దేవుని ఎదుట దోషారోపణ వస్తే ఏంటి, లేకపోతే ఏంటి అని అంటే మికాయాను కొట్టిన వారముగా లెక్కించబడతాం. और यदि हमारा विवेक हमें इस बात की गवाही देता है कि हम गलत है, यदि दूसरों के सामने देखने के लिए अच्छा हो, लेकिन ये किस बात को प्रेरित है, जैसे किस प्रकार से मिकाया ने गाल पर थप्पड़ मारा, उसका सूचक हम देख सकते हैं। ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಇತರ ಮುಂದೆ ಒಳ್ಳೆ ತೋರಿಸ್ಕೊಡ್ತೇವೆ. ಕರ್ತನ ವಾಕ್ಯ ಬಂದರೂ ಸಹ ಅದನ್ನ ಬದಿಗಿಡ್ತೇವೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮಿಕಾಯಲ್ ಕೆನ್ನೆ ಮೇಲೆ ಹೊಡೆದಂತ ಜೀವಿತ ನಮ್ಮದಾಗಿರ್ತೇವೆ. ఈ రోజు ఉదయకాలము ఎంతమంది ప్రభు నాతో మాట్లాడాలి ఈ రోజు అని ప్రార్థన చేసిన వాళ్ళ చేతులు ఎత్తండి. कितने लोग इस रीति से प्रार्थना कर कि आज के दिन प्रभु मुझसे बातें करना है? ಎಷ್ಟು ಜನ ನಿಮ್ಮಲ್ಲಿ ಉದಯ ಕರ್ತನೊಳಗೆ ಮಾತಾಡೋಕೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಿಮ್ಮ ಕೈಗಳ ಮೇಲೆ. మీరు ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. यदि आपने इस रीति से प्रार्थना किया है तो निश्चित रूप से परमेश्वर आपसे बातें कर ಈ रहा ರೀತಿ है। ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕರ್ತ ನಿಮ್ಮ ನಿಶ್ಚಿತವಾಗಿ ಆತನು ಮಾತಾಡಿರ್ತಾನೆ. హెబ్రీలకు 3:14. इब्रानी 3 अध्याय उसका 14 वचन। ಇಬ್ರಿಯರಿಗೆ 3:14. హెబ్రీ 3:14. इब्रानी 3 अध्याय उसका 14 वचन। ಇಬ್ರಿಯರಿಗೆ 3:14 చదువుదాము. पढ़ लेंगे ಸರಿ ಓದ್ಕೊಳ್ಳೋಣ. क्योंकि ఈ తెలుగులో 13 నుండి 15 వరకు ఉన్నాయి. నేడు మీరు ఆయన శబ్దం విని నెడల కోపం పుట్టించినప్పటి వలె మీరు హృదయములను కఠినపరచుకున్నారని ఆయన చెప్పను కనుక కొనకూడని ఆయన చెప్పను కనుక పాపం వలన కలుగు బ్రహ్మ చేత మీలో ఎవడును కఠినపరచుకొనకుండునట్లు. ఏంటంట? పాపం వల్ల ఏం కలుగుతుందంట? पाप के द्वारा क्या होता है? ಪಾಪದಿಂದ ಬರುವಂತದ್ದೇನು ಪ್ರಿಯರೇ? పాపం వల్ల ఏం కలుగుతుందంట? पाप के द्वारा क्या प्राप्त होता है? ಪಾಪದಿಂದ ಏನು ಉಂಟಾಗುತ್ತೆ? ఏం కలుగుతుంది? భ్రమ. భ్రమ होता है ना पाप के वजह से. पाप పాపం వలన భ్రమ కలుగుతుంది. ఆ భ్రమతో పరీక్షించుకున్నారా? బహు జాగ్రత్త నష్టపోతారు. पाप के द्वारा भ्रम पैदा होता है। क्या हम उस भ्रम के द्वारा अपने आप की हम परीक्षा किए हैं? बड़े सावधान हमें रहना है। ಪಾಪದಿಂದ ಭ್ರಮ ಬರುವಂತಾಗಿ ಆ ಮುಖಾಂತರ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಂಡು భ్రమలో ಮೋಸಗೊಳ್ತೀವಿ ಪ್ರಿಯರೇ. పరీక్షించుకుంటే దేవునికి కోపం పుట్టించిన వారం అవుతాం. और भ्रम में यदि हम परीक्षा करेंगे तो परमेश्वर को क्रोध दिलाने वाले हम होंगे। ಭ್ರಮೆಯಲ್ಲಿ ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಕರ್ತನಿಗೆ ನಾವು ಕೋಪ ఈ ತರುವಂತರಾಗಿ. భ్రమ దేని వల్ల కలుగుతుంది? और ये भ्रम किसके द्वारा उत्पन्न होता है? ಯಾವ దేని వల్ల ಮುಖಾಂತರ కలుగుతుంది? ಆಗುವಂತದ್ದಾಗಿದೆ. పాపం వల్ల కలుగుతుంది. पाप के द्वारा ये उत्पन्न होता है। పాపం అంటే ಪಾಪದಿಂದ ఏంటి? पाप का अर्थ क्या है? ఆజ్ఞ ಪಾಪದ అతిక్రమం. ಅರ್ಥವೇನು? आज्ञा का उल्लंघन करना। ಅತಿಕ್ರಮಿಸುವಂತದ್ದು. ఆయన చెప్పిన దాన్ని చేయుటకు ఇష్టపడకపోవడమే పాపం. అవునా కాదు? जो बात उसने कहा यदि हम उसे ना करें तो आज्ञा का उल्लंघन करना है। ಒಳಪಡದೇ ಇರುವಂತದ್ದಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఇట్టి దోషారోపణతో దేవుడు చెప్పింది నువ్వు చేయట్లేదు అన్న దోషారోపణ నీలో ఉంటూ లేదు ఊరుకో, ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరికి తెలియదు, నా అంత భక్తులు లేడనుకొని నువ్వు భ్రమ పెట్టుకుంటూ పాలు పొందితే
ఏమవుతావంట శిక్షావిధికి లోనవుతావు. यदि हम अपने जीवन में भ्रम रखेंगे और अयोग्य रीति से इस मेज में हम भाग लेंगे तो परमेश्वर के दंड के भागी हम हो जाएंगे. ಭ್ರಮದಿಂದ ನಾವು ಪಾಲೊಂದುವ ಕರ್ತನ ನೋಡೋದಿಲ್ಲ, ಏನು ಮಾಡೋದು ಅನ್ಕೊಳ್ಳುವಾಗ ನಾವು ಆ ಶಿಕ್ಷೆಗೆ ನಾವು ಪಾತ್ರರಾಗ್ತೇವೆ. అలా భ్రమలో పరీక్షించుకోవద్దు. ऐसे भ्रम में परीक्षा नहीं करना ಇಂಥ है. ಒಂದು ಭ್ರಮೆಯಲ್ಲಿ ಪರೀಕ್ಷೆ ఆ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿ రీతిగా చేస్తే మీ హృదయం కఠినమైపోతుంది. और यदि हम इस रीति से हम करेंगे तो हमारा मन जो है और अधिक कठिन हो जाएगा. ಪ್ರೀತಿ ಮಾಡೋ ಮನಸ್ಸು ಕಠಿಣವಾಗ చాలా మంది తెలియక ఇట్లాంటి భ్రమలో వాళ్ళు ఒప్పుకొని పాలు పొందుతున్నారు, కానీ వారి పాపము వారికి ఇంకా భ్రమ పుట్టించి వారి హృదయాన్ని కఠినపరుస్తుంది. बहुत लोग बिना जाने वो पाप के भ्रम से ही उस मेज में सही तरीके से भाग नहीं ले रहे, उसके वजह से और भी उनका हृदय कठिन हो रहा है और अधिक भ्रम में वो चले जा रहे हैं. ಅನೇಕರು ಭ್ರಮದಲ್ಲಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಪಾಲು ಹೊಂದ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನೂ ಸಹ ಅವರ ಮನಸ್ಸು ಕಠಿಣವಾಗಿ ಬದಲಾಗ್ತಾ ಇದೆ, ಅವರಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಮುಂದೆ. నీవు మనసు కఠినపరచబడకూడదు అంటే ఏం చేయాలి? यदि आपका मन कठोर नहीं किया जाए तो अभी क्या करना ನಮ್ಮ है? ಮನಸ್ಸು ಕಠಿಣವಾಗಬಾರ್ದು ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? పాపం అనే భ్రమ నీకు ఉండొద్దు. पाप का जो भ्रम है हमारे अंदर नहीं होना ಪಾಪದ है. ಭ್ರಮ ನಮ್ಮಲ್ಲಿ ಇರಬಾರ್ದು. అంటే పాపము నీలో ఉండొద్దు. उसका साफ रीति से कहने का अर्थ यह है कि पाप आपके अंदर नहीं रहना ನಮ್ಮ चाहिए. ಜೀವನದಲ್ಲಿ ಪಾಪವಿರಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ. అంటే పాపం పట్ల ఇష్టం ఉండొద్దు. पाप के प्रति इच्छा नहीं होनी चाहिए. ಪಾಪದ ಕಡೆ ಇಷ್ಟ ಇರಬಾರ್ದು. పాపం అంటే ఏంటి? पाप का अर्थ क्या है? ಪಾಪ ಅಂದ್ರೆ ಏನು? పాపం అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడే చెప్పిన నేను. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ. ఉల్లంఘన. పాపం అంటే ఏదో నేను అయ్యో దీన్ని ఆశించొద్దంటే ఆశించినాను, ఒక దాన్ని ఆశించినాను, అది పాపం. అట్లా కాదు. ఆజ్ఞ ఉల్లంఘించినావా, అది ఏదైనా చెడ్డదాన్ని చూడొద్దు, ఇట్లా చూడొద్దు అంటే ఇట్లా చూసినావా, ఇట్లా చేయొద్దంటే ఇట్లా చేయొద్దు, మోహపు చూపు చూడొద్దు, అది ఆజ్ఞనా లేకపోతే రిక్వెస్టా? ఆజ్ఞ కదా. ఇప్పుడు నేను చూసినానంటే నేను ఉల్లంఘించినాను, ఏం కాదులే మనుషులమే కదా అందరం అట్లనే చేస్తాము అని భ్రమపడి నేను అట్లనే పాలు పొందినాను అనుకో, ఏమైనాను కఠినం అయిపోయినాను. అవునా కదా? और यदि हम पाप का अर्थ क्या है? पाप का अर्थ यह है कि आज्ञा का उल्लंघन करना ही पाप है. यदि कुछ बातों को यदि हमें नहीं देखना है, यदि हमने उसे अपनी आंखों से हम देख लिया है और अपने मन में मोह कर लिया है, और यदि हम अयोग्य रीति से इस मेज में तो हम अपने जीवन में भ्रम कर और हमारा हृदय और अधिक कठोर वो हो जाएगा. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮೋಹದಿಂದ ನೋಡಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ನಾವು ಅದೇ ರೀತಿ ನೋಡುವಾಗ, ಭ್ರಮದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಹ ಇದೇ ರೀತಿ ಇರ್ತಾರೆ ಎಂಬುದು ಆಲೋಚಿಸ್ತಾ ಮಾಡುವಾಗ ನಮ್ಮ ಹೃದಯ ಕಠಿಣತ್ವದಿಂದ ನಾವು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆಜ್ಞೆ ಅತಿಕ್ರಮಿಸ್ತಾ ಹೋಗ್ತಾ ಇರ್ತೇವೆ. ಪ್ರಿಯರೇ, ప్రియులారా, నాది ఒక రిక్వెస్ట్ మీకు. मेरी आपसे एक बड़ी हाथ जोड़ के विनती है. ಒಂದು ವಿನಂತಿ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. నేను ప్రతిసారి దేవుని యొక్క ఆ మార్గమును బయలుపరచాలని కోరుకుంటున్న ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు ఎట్లు పరీక్షించుకోవాలో ప్రతిసారి నేర్పించాల్సిన పరిస్థితి వస్తుంది. और मेरे अंदर ऐसी परिस्थिति उत्पन्न हो रही है. हर एक बार जब मैं आपको परमेश्वर के मार्ग में जाने के लिए प्रेरित करने के बावजूद भी आपको उस मार्ग में लेके जाने के लिए मेरी विनती है. ಕರ್ತನ ಮಾರ್ಗಗಳು ನಿಮಗೆ ಉಪದೇಶಿಸುವುದಾಗಿ ಆಲೋಚಿಸುವಾಗ ಪ್ರತಿ ಸಮಯವೂ ಸಹ ನಿಮಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ವಿವೇಚಿಸಬೇಕಾದ್ರೂ ಆಲೋಚಿಸಬೇಕು, ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ. వస్తుందంటే అర్థం ఏంటి చెప్పు నాకు. परमेश्वर का वचन इस रीति से उसका अर्थ क्या है? ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯ ಬರ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ మనలో అవిధేయత వస్తుందనే కదా అర్థం. इसका अर्थ है हमारे अंदर अनाज्ञाकारी आ रही है. ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಅತಿಕ್ರಮಿಸುವಂತ ಸ್ವಭಾವ ಇದೆ ಎಂಬುದಾಗಿ. దేవుడు ఎహెజ్కేల్ ద్వారా మాట్లాడినట్టు మనకు మాటలు ప్రతిసారి వస్తే ఎట్లా? यदि परमेश्वर एजकेल के समान बातें करे तो यदि हमारे साथ तो हमारी परिस्थिति कैसी होगी? ಹೆಜ್ಕೇಲ್ನಾಗೆ ಪ್ರತಿ ಸರಿ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಕರ್ತನ ಮಾತಾಡಿದ್ರೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಿಯರೇ? మన హృదయం కఠినపరుచుకుంటే పదే పదే దేవుడు నువ్వు నశించిపోవద్దని ముందు నీ కఠినమైన హృదయాన్ని మార్చుకొని పదే పదే గుర్తు చేస్తున్నాడు. परमेश्वर हमें बारंबार स्मरण दिला रहा है कि आप अपना कठोर जो हृदय है वो उसको आप बदल दीजिए. ಮೊಟ್ಟ ಮೊದಲ ದೇವರು ನಮ್ಮ ಕಠಿಣ ಹೃದಯವನ್ನು ಬದಲಾಯಿಸಿಕೆಂಬುದಾಗಿ ಆ ಶಿಕ್ಷೆ ನೀವು ವಿಧಿಯಾಗಬೇಡ ಎಂಬುದಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. లేకపోతే నువ్వు శిక్షకులోనైతావు అని అంటావు. अन्यथा आप दंड के भागी आप हो जाएंगे. ಎಲ್ಲಿದಾದ್ರೆ ಶಿಕ್ಷೆ ನಿಮ್ಮ ಮೇಲೆ ಬರುವಂತದ್ದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ. 2 కొరింథీ 8:12-22. दूसरा कोरिन्थी 8 अध्याय उसका 22 वचन. 2 కొరింథీ 8:22. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులు అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొనుచున్నాం. ఎంత చక్కటి పరీక్ష ఉంది చూసినా. यहाँ पे कितनी अच्छी परीक्षा को हम देख सकते हैं 22 ಒಳ್ಳೆ वचन ಒಂದು में. 2 Corinthians 8:22. 2 Corinthians 8:22. दूसरा कोरिन्थी 8 अध्याय उसका 22 वचन. 2ನೇ ಕೊರಿಂಥಿ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ. చదవండి. कोई तो भी हिंदी में पढ़ो. बार बार परखा उसको. बहुत विषय में वो उत्साही पाया गया है. और
अब उसको आपके ऊपर भरोसा है, इस कारण उस భరోసా की वजह से और भी उत्साही है. ఆయన మీ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన ఇంకా ఆసక్తి గలవాడే ఉన్నాడుగో. దేవుడు అపనమ్మకమైన వారిని నమ్మకత్వంలోనికి నడిపిస్తున్నాడు. మొదట మనం చూసినాము మర్త్యమైన వారిని ఈ భోజనం ద్వారా అమర్త్యులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం అపనమ్మకమైన వారిని పరీక్షించి యోగ్యులు కారని ఎరిగిన వారిని యోగ్యులుగా నమ్మదగిన వారుగా భరోసా रखने वाले जैसा बना रहा है. सबसे पहला हमने देखा है किस रीति से परमेश्वर इस मेज में भाग लेने के द्वारा अमरता को वो हमारे जीवन में धारण कर रहा है। दूसरा हमने देखा है किस रीति से जो अविश्वास्य है उसको वो विश्वास योग्य बनाकर उसको वो और अधिक उत्साही वो बना रहा है। ಮರ್ತರನ್ನು ಅಮರ್ತರಾಗಿ ಬದಲಾಯಿಸಿದಂತಹ ಕರ್ತನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅವಿಧೇಯರನ್ನು ಅಪನಂಬಿಕಸ್ಥರನ್ನು ನಂಬಿಕಸ್ಥರಾಗಿ విశ్వాసಕ್ಕೆ ಯೋಗ್ಯರಾಗಿ ಮಾಡ್ತಾ ఇದ್ದಾನೆ. ఇప్పుడు నాకు చెప్పండి, మొదటదేమో మనము మర్త్యము నుండి అమర్త్యతలోనికి మారుతాము యోగ్యంగా పాలు పొందితే. यदि हम योग्य रीति से हम भाग लेंगे तो हम अमरता వినాశి अविनाशी से अमरता को हम धारण करने वाले होते हैं। ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲಿದ ಅಯೋಗ್ಯತೆಯಿಂದ ನಾವು ಯೋಗ್ಯತೆಗೆ ಬರ್ತೇವೆ. రెండోది అపనమ్మకత్వం నుండి అధికమైన నమ్మకం, ఆయన మన మీద నమ్మకం కలిగి ఆయన ఆసక్తి చెందే స్థాయికి ఈ శరీర రక్తం నేను తీసుకొస్తుంది. और दूसरा हमने देखा है कि इस मैच में भाग लेने के द्वारा हम जो पहले परमेश्वर के लिए अविश्वास योग्य थे वो उसके ऊपर विश्वास करने के द्वारा उसने हमें उत्साही विश्वास योग्य हमें बनाया है। ಯೋಗ್ಯರಾಗಿ ಪಾಲೊಂದುವಾಗ ಕರ್ತನ ನಂಬಿಗಸ್ತಿಗೆ ನಾವು ಪಾತ್ರ ಆಗ್ತೇವೆ, ಆತನು ನಮ್ಮ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವಷ್ಟರಿಗೆ ನಾವು ಬೆಳಿತೇವೆ ಪ್ರಿಯರೇ. అవునా కదా? అర్థమైందా? అక్షయమైపోతావు. ఒకటేమో అక్షయుడవైతావు, రెండేదేమో ఆయన నీ మీద నమ్మకం కలిగి ఉండి ఆయన నిన్ను బట్టి ఆసక్తి కలిగి ఉంటాడు. నీకు ఆసక్తి కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి నీ నమ్మకత్వాన్ని బట్టి ఆసక్తి కలుగుతుంది. ఎంత గొప్ప విషయం. सबसे पहला हम अविनाशी हो जाएंगे। दूसरा हमने देखा है कि हमारे उस भरोसे के कारण वो अधिक और अधिक उत्साही होने के कारण वो हमें सबों से वो विश्वास योग्य वो बनाता है। ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಅಕ್ಷಯರಾಗ್ತೇವೆ, ಎರಡನೇದಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮೊಂದು ಆಸಕ್ತಿಯಿಂದ ಆತನು ನಮ್ಮ ನಂಬಿಕೆಸ್ತಿಕೆಯನ್ನು ಆಧಾರ ಮಾಡ್ಕೊಂಡು ಆತನು ಅತ್ಯಾಸಕ್ತನಾಗ್ತಾನೆ ಪ್ರಿಯ. ఎంత గొప్ప మార్పు ప్రభు బలలో పాలు పొందిన వారు వారి స్థాయి ఎట్లుంటుందంటే దేవుని దృష్టిలో నమ్మకస్తుడు అని ఆయనకు ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడే పోయి ఆయనకు నేను నా సత్యాన్ని వెల్లడిపరుస్తా అని ఆ దేవాది దేవునికి ఆసక్తి కలుగుతుంది. परमेश्वर हमारे विषय में इतना उत्साही होता है जब हम योग्य रीति से इसमें भाग लेते हैं कि वो इस बात का प्रमाण है कि वो विश्वास योग्य है कि वो मेरे सच्चे नाम का प्रचार करने के लिए वो तुरंत जाएगा। ಆತನು ತನ್ನ ಸತ್ಯತೆಯನ್ನು ನಮಗೆ ತಿಳಿಯ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಅತ್ಯಾಸಕ್ತನಾಗಿ ನಮ್ಮ ನಂಬಿಗಸ್ತಿಯ ಕಾರಣದಿಂದ ನಮಗೋಸ್ಕರ ಬರುವತನಾಗಿದ್ದಾನೆ. గలతీ 5వ అధ్యాయము 10వ వచనం. गलती 5 अध्याय उसका 10 वचन। ಗಲಾತ್ಯ ಸೆಬೆದವರು 5ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపవరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షకు భరించును. ఇక్కడ ఎంత చక్కటి మాట పౌలు రాస్తున్నాడంటే, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి నీ పట్ల ఇంత ధైర్యం ఉండాలి. పవిత్ర ఆత్మకు తేరే ప్రతి ఇస్ तरह की धैर्य रहना चाहिए. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರಿಗೆ ನಿಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಇಷ್ಟು ಧೈರ್ಯ ಇರಬೇಕಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. అర్థమైందా? బలలో పాలు పొందే వాడి యొక్క జీవితం పట్ల ఇతడు ఏమాత్రం వేరుగా అర్థం చేసుకోడు, ఈమె ఏమాత్రం వేరుగా అర్థం చేసుకోడు. ఇతడి యందు నేను రూఢిగా నమ్మకం కలిగి ఉన్నాను, ఆయన నా హృదయముతో నా హృదయానుసారుడు అన్న ధైర్యపు సాక్ష్యము నీ పట్ల రావాలి. और आपके प्रति और मेरे प्रति इस प्रकार की गवाही आना है कि ये जो है मेरे लिए विश्वास योग्य है। प्रभु पर तुम्हारे विषय में भरोसा रखने तुम्हारा कोई दूसरा विचार भी नहीं होना నా चाहिए। హృదయానుసారుడు, ये मेरे हृदय के अनुसार है। ನನ್ನ ಹೃದಯದ ಹಿಂಬಾಲಿಕನೆಂಬುದಾಗಿ ఇట్లాంటి పరిస్థితి నీ జీవితంలోకి వస్తుంది. और ऐसी परिस्थिति आपके जीवन में आनी అయితే चाहिए। యోగ్యంగా పాలు పొందితేనే సుమా, और यदि हम योग्य रीति से हम भाग लेंगे, యోగ్యంగా పాలు పొందితేనే ఇట్లా వస్తుంది. यदि हम योग्य रीति से भाग लेंगे तभी योग्य हमारे भाग- जीवन से ये प्रकट होगा। ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲೊಂದಾಗ ಮಾತ್ರ ಈ ಸ್ಥಿತಿ ನಮ್ಮದಾಗುತ್ತೆ ಪ್ರಿಯರೇ. అయోగ్యంగా పాలు పొందితే ఏమైతాం? अयोग्य रीति से भाग लेने से क्या होगा? వారితో ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటారా? चाहे हम उससे कुछ भी बात करें तो वो गलत सोचेगा वो। ಅಯೋಗ್ಯವಾಗಿ ಮಾತಾಡುವಾಗ ನಮ್ಮನ್ನು ಅವ್ರು ತಪ್ಪು ತಿಳ್ಕೊಳ್ಳುವಂತ ಅವಕಾಶ ಇದೆ వారికి ಪ್ರಿಯರೇ. దేవుని కోపం పుట్టించడం విషయంలో భయం లేదు, వారికి కోపం పుడితే దేవుడు భయపడాలి, అట్లా ఆలోచుంటది వాళ్ళు. और उनके मन में विचार ये होगा कि परमेश्वर का क्रोध उनके जीवन में, बल्कि वो बातें करने के द्वारा परमेश्वर को क्रोधित होने के जैसा ಅವರು ಕರ್ತನ ಕೋಪ ಬರುತ್ತೆ ಎಂಬುದಾಗ ಅಲ್ಲದೆ ಅವರು ಕೋಪಗೊಂಡು ಕರ್ತನಿಗೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬೇಸರಗೊಳ್ಳುವಂತೆ ಮಾಡ್ತಾರೆ. బల్లలో పాలు పొందితే
మన విషయంలో దేవునికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. मेज में भाग लेने के समय में परमेश्वर हमारे विषय में वो भरोसा वो दिखाता है। ಮೇಜಲ್ಲಿ ಪಾಲೊಂದುವಾಗ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಒಂದು ನಂಬಿಗಸ್ತಿಕೆ ಬರುತ್ತಾಗಿ ఏం కాన్ఫిడెన్స్ చూపిస్తుంది, ఈసారి క్షమిస్తున్నాను ఇంకా మళ్ళా చేయడు అన్న ధైర్యం చూపిస్తున్నాడు దేవుడు. और इस बात का प्रमाण ये है कि इस बार ये इतनी गलती है, अगली बार ये गलती नहीं करेगा। అవునా కాదా? ఆ? మళ్ళా మనం ఆ నమ్మకాన్ని బమ్ము చేస్తామా? क्या हम उस विश्वास योद्धों को गलत प्रमाण हम कर रहे हैं? ಕರ್ತನ ನಂಬಿಕೆ ನಾವು ಹಾಳು ಮಾಡ್ತೇವಾ? మరలా బమ్ము చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు, వాత వేయబడిన మనసాక్షికి అప్పగించేస్తాడు. और यदि हम बारंबार ऐसे करेंगे तो मानो उस कठोर मन को सौंप देगा. कठोर मन को वो हमें सौंप देगा। ಸ್ಪಂದಿಸದೇ ಇರುವಂತ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಕರ್ತನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾನೆ. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము दूसरा तेसलोनिके 3रा अध्याय 2 తెస్సలోనికే 3ನೇ అధ్యాయ. और उसका 4था वचन। మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురని ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. ఏం నమ్మకం కలిగి ఉన్నాడంట? कौन सा विश्वास ಯಾವ ನಂಬಿಕೆ ಇದೆ? जा रहा है? చెప్పింది చేస్తున్నారని, जो कुछ उसे बताया गया वे कर रहे हैं। ಹೇಳೋದು ಮಾಡ್ತಾ ಇದ್ರು ಎಂಬುದಾಗಿ. ప్రభు బలలో పాల్పొందే వాళ్ళు చెప్పింది చేస్తారు. ఏం చేస్తారు? परमेश्वर के मेज में भाग लेने में जो उनको कहा जाता वे करते हैं। కర్తన మేజಲ್ಲಿ పాల్గొంటూ కలిసి చదువుదాం, ఓకేనా? కలిసి చదువుదాం. फिर से दूसरी తెస్సలోనిక 3री अध्याय 4था वचन सब मिलके पढ़ेंगे. दूसरा तेसलोनिके पत्री 3रा अध्याय और उसका 4था वचन सब मिलकर हम మేము पढ़ेंगे। మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురు అని ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము which we command. ఎంత చక్కగా ఉంది. इतना నీ स्पष्ट పట్ల సంఘ కాపరికి ఇంత ధైర్యం ఉండాలి, నీ పట్ల దేవునికి ఇంత ధైర్యం ఉండాలి, నీ పట్ల పరిశుద్ధాత్మకు ఇంత ధైర్యం ఉండాలి. आपके प्रति परमेश्वर के दास को ऐसा भरोसा होना चाहिए। आपके प्रति परमेश्वर को ऐसा भरोसा होना चाहिए। आपके प्रति परमेश्वर के वचन दास को ऐसा भरोसा होना चाहिए। ನಿಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ, ಕರ್ತನ ದಾಸನಿಗೆ, ಆತನ ಆತ್ಮನಿಗಿಂತ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಧೈರ್ಯ ಇರಬೇಕು ಪ್ರಿಯರೇ. కూర్చున్న మనం అందరం కూడా చెప్పింది చేయాలా, చెప్పంది చేయాలా? చెప్పండి. हम जो हर एक जो यहाँ पे बैठे हुए हैं, जो उसे बताया गया उसे करना है। ಹೇಳಿದ್ರೆ ಮಾಡ್ಬೇಕಾ, ಹೇಳಲಾರ್ದಿಂದ ಮಾಡ್ಬೇಕಾ ಪ್ರಿಯರೇ? చెప్పింది చేయాలా, जो बताया गया उसे करना है। ಹೇಳಿದ್ರೆ ಮಾತ್ರ చెప్పంది కూడా ಮಾಡಬೇಕು. చేయొచ్చులే, ఆయనకేం తెలుసా అని అనుకున్నారా? जो नहीं बताया उसे भी क्या उसको क्या पता है? ಹೇಳದಿರುವಂತೆಲ್ಲ ಮಾಡ್ತೇವೆ, ಆತನ ಏನು ಗೊತ್ತೆಂಬುದಾಗಿ. కొన్నిసార్లు దేవుడు తన ఇంటిలో ఆ రీతిగా జరగడం చూస్తా ఉంటే कई बार परमेश्वर अपने भवन में इस रीति से कार्य देखते हुए ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನು ಕರ್ತನು ನೋಡುವ. ఆయనకు నీ మీద ఇంత ధైర్యంతో నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్పగలుగుతాడా? क्या परमेश्वर हमें इस बात को भरोसा कर सकता है? क्या मैं तेरे विषय में इस प्रकार का मेरा भरोसा तेरे ऊपर है? కర్తను ಹೇಳ್ಬೋದು, ನಂಬಿಕೆ ಎಂಬುದಾಗಿ. ఫేత్ఫుల్ సర్వెంట్ గా గుర్తింపబడాలి. आप परमेश्वर के भवन में एक विश्वास योग्य दास के रूप में हमें दिखाई देना है। ನಂಬಿಗಸ್ತನಂತ ದಾಸನಾಗಿ ನಿರೂಪಣೆ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿದೆ. ఇంకొకటి 2 తిమోతి 1వ అధ్యాయంలో 10వ వచనం మరొకసారి చదువుకుందాం. और एक वचन हम पढ़ लेंगे। दूसरा तिमोथी की पत्री 1వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుదాం. पहला अध्याय उसका 10 वचन। 2 తిమోతి 1:10 ఏమని రాస్తుంది? ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహింసకులకును, మాతృహంతకులకును, నరహంతకులకు, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదనియు ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలేదనని మనము ఎరుగుదము. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఏ రీతికి ఉపయోగించుకోవాలో రాయబడుతూ ఉంది ఇక్కడ. यहाँ पे लिखा हुआ है कि परमेश्वर की व्यवस्था को किस रीति से उसका उपयोग करना है। ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ಬಳಸಬೇಕೆಂಬುದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఎట్లా రాయబడింది? क्या लिखा हुआ है? ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ? ఆఖరి భాగం ధర్మానుకూలముగా దానిని ఉపయోగించాలి. ఎట్లా ఉపయోగించాలి? धर्म के अनुसार उसकी उपयोग करना है. धर्म के साथ उसका हमें उपयोग करना है। నీతికి అనుసారವಾಗಿ ಮಾಡಬೇಕೆಂಬ దేవుని వాక్యము నీకు తోచినట్టుగా నీకు ఇష్టానుసారంగా అప్లై చేసుకోవడానికి లేదు. దీంట్లో రాయబడింది దేవుని యొక్క నడిపింపు ద్వారానే దీన్ని ఉపయోగించుకోవాలి. परमेश्वर का वचन हम अपनी इच्छा के अनुसार इसका उपयोग करने वाले ना हो, बल्कि वचन के अनुसार, धर्म के अनुसार जो बातें लिखी गई है उसके द्वारा हम सौंपे जाने वाले हमें होना है। ಇಷ್ಟಾನುಸಾರ ಅಲ್ಲದೆ ಕರ್ತನ ನೀತಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಡೆಸುವಂತರಾಗಿರ್ಬೇಕು. ఇప్పుడు 2 తిమోతి 1వ అధ్యాయం 14వ వచనం, 10వ వచనం. अब हम पढ़ेंगे दूसरा तिमोथी पहला अध्याय उसका 10 वचन। మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదని తన కృపను బట్టి మనల్ని రక్షించు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను.
ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వల్ల వెలుగులోనికి తెచ్చెను. మన జీవితంలో దేవుడు ఈ రెండు పనులు చేస్తాడు, జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొస్తాడు. और हमारे जीवन में परमेश्वर ने दो कामों को, जीवन और अमरता को हमारे जीवन में उसने प्रकाशमान किया है. ಜೀವನು ಅಮರ್ತತೆಯನ್ನು ಬೆಳಕಲ್ಲಿ ತರುವಾತನಾಗಿದ್ದಾನೆ. ప్రభు బలలో యోగ్యంగా పాల్పొందితే परमेश्वर के मेज में योग रीति से भाग लेने के द्वारा ಯೋಗ್ಯವಾಗಿ ಮೇಜಲ್ಲಿ ಪಾಲೊಂದುವ నీలో రోజు జీవము అక్షయత నీలో రూపించుకుంటూ ఉంటుంది. और आपके जीवन में जीवन और अमरता जो है दिन प्रतिदिन वो रूपांतर वो होता जाएगा. ಜೀವ ಅಮರ್ತತೆಯು ಅನುದಿನವೂ ಬೆಳಗುವಂತದ್ದಾಗಿದೆ. ఏమవుతుంది? బలలో యోగ్యంగా పాల్పొందితే मेज में भाग लेने से के द्वारा क्या होगा? జీవము, जीवन, ఇంకా अमरता, అమర్తత, अमरता అక్షయత నీలోనికి వస్తూ ఉంటుంది. రోజు రోజు అది నీలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. और प्रतिदिन वो जीवन और अमरता और अक्षयता हमारे जीवन में दिन प्रतिदिन वो काम करता रहेगा. ಜೀವ ಅಮರ್ತತೆಯು ಅಕ್ಷತೆ ನಮ್ಮಲ್ಲಿ ಅನುದಿನ ಸಹ ಕಾರ್ಯ ಸಾಧಕವಾಗುವಂತ. యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సుసమాచాर 5 अध्याय యోహాను సువార్త 5వ అధ్యాయం 24. और उसका 24 वचन. 14వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా విన్నవాడు మరణంను దాటి జీవంలోనికి ప్రవేశించినాడు. जो बातें सुनता है वो मृत्यु से पार होकर जीवन में वो प्रवेश कर चुका అవునా है. కదా? ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳುವ ಆತನು ಮರಣದಿಂದ ಜೀವಕ್ಕೆ ದಾಟಿದ್ದಾನೆ. అతడు నిత్య జీవము గలవాడు. वो उसके अंदर अनंत जीवन है. ನಿತ್ಯ ಜೀವವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు దేవుని వాక్యానుసారంగా విని యోగ్యంగా పాల్పొందితే నిత్య జీవం గలవాడువు, మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించిన వాడుగా నీలో అక్షయత, నీలో కార్యం జరుగుతుంది. और यदि हम योग रीति से इस मैच में भाग लेंगे हम तुम पर मृत्यु से पार होकर जीवन में प्रवेश करेंगे और अक्षयता हमारे जीवन में वो काम करेगी. ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲೊಂದುವಾಗ ಮರಣದಿಂದ ಜೀವಕ್ಕೆ ನಾವು ದಾಟ್ತೇವೆ, ಅಕ್ಷಯತೆಗೆ ನಾವು ಸೇರುವಂತರಾಗಿದ್ದೇವೆ. 29వ వచనం 29 वचन 29 जिन्होंने 5:29 యోహన్నా 5:24 29 वचन. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి. ఇప్పుడు చెప్పాలి, నువ్వు అయోగ్యంగా పాలు పొందితే ఏ పునరుద్ధానానికి లేస్తావు? यदि हम अयोग रीति से भाग लेंगे तो कौन से पुनरुत्थान के लिए जी उठेंगे? ಅಯೋಗ್ಯ ಪಾಲನೆ ಯಾವ ಪುನರುತ್ಥಾನಕ್ಕೆ ಎದ್ದೇಳ್ತೇವೆ? कौन सी पुनरुद्धान के लिए हम उठेंगे अगर हम अयोग रीति से भाग लेंगे तो? हाँ? दंड के पुनरुत्थान के लिए. ಶಿಕ್ಷೆಯ ಒಂದು ಪುನರುತ್ಥಾನಕ್ಕೆ చాలా ప్రాముఖ్యం. అయోగ్యంగా పాలు పొందితే నువ్వు పునరుద్ధానుడు అవుతావు, కానీ శిక్షించబడడానికి. बहुत ही महत्वपूर्ण बात है. यदि हम अयोग रीति से हम भाग लेंगे पुनरुत्थान तो हम होंगे, लेकिन दंड के पुनरुत्थान के लिए हम जी उठेंगे. ఇప్పుడు ನಾವು ಶಿಕ್ಷೆಗೆ ಪಾತ್ರರಾಗ್ತೇವೆ. ఇప్పుడు యోగ్యంగా పాలు పొందితే మేలు చేసిన వాడవైతావు. మేలు చేసిన వాడవైతే ఏ పునరుద్ధానానికి వస్తావు? జీవం అనే పునరుద్ధానానికి వస్తావు. और यदि हम योग रीति से हम भाग लेंगे तो हम भलाई की और जीवन के पुनरुत्थान के लिए हम जी నీవు उठेंगे. యోగ్యంగా పాలు పొందితే నీ చుట్టూన్న సంఘంలో అందరికీ మేలు చేసిన వాడవుతావు. और यदि हम योग रीति से हम भाग लेंगे तो आपके चारों ओर जो कलिसिया उनके लिए आप भलाई किए हो. ಯೋಗ್ಯವಾಗಿ ನಾವು ಪಾಲೊಂದುವಾಗ ಅನೇಕರಿಗೆ ನಾವು ಮೇಲನ್ನು ಮಾಡುವಂತರಾಗಿರ್ತೇವೆ. ఎందుకు? పరీక్షించుకున్నావు కాబట్టి దీనుడవైనావు కాబట్టి మేలు జరుగుతుంది ఇతరులకు. और यदि हम भाग लिया है, यदि हमने मेज में भाग लिया है तो अपने आप को नम्र और जांचा है, मतलब अपने आप को हमने नम्र किया मतलब दूसरों के लिए भलाई हुआ है. ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಳ್ತೇವೆ, ಅದ್ರ ಮುಖಾಂತರ ಇತರಿಗೆ ಒಳ್ಳೆಯದು ನಡೆಯುವಂತ. అప్పుడు ఏమవుతుంది? నువ్వు జీవం అనే పునరుద్ధానానికి వస్తావు. तब हम जीवन के पुनरुत्थान के हम भागी होंगे. ಜೀವದ ಪುನರುತ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಸೇರ್ತೇವೆ.